మీ కళ్ళు తెరవండి. గట్టిగా ధ్యానానికి చప్పట్లు. మనకి మనం చప్పట్లు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఇంత చక్కటి మానస సరోవర్ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లతో మనకు అందించిన రామరెడ్డి గారికి చప్పట్లు. నౌ ఐ హ్యాండ్ ఓవర్ జేజీ నారాయణ గారు. ఆత్మబంధువులైన అందరికీ ధన్యవాదాలు. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వారి యొక్క చైతన్యానికి గట్టిగా మనందరి కర్తాల ధ్వనులతో ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే స్వర్ణమాల పత్రి మేడంకు కూడా గట్టిగా అభినందనలు. ఓకే, థ్యాంక్ యూ. మనము రోజు రోజుకి ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానంతో అవేర్నెస్తో అందరినీ చైతన్యవంతం చేస్తూ మనం ముందుకెళ్తున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా దాంట్లో భాగంగానే ఆధ్యాత్మికవేత్తలే, ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళే పరిపాలనా పరులైతే ప్రపంచం మొత్తము కూడా అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి సత్య యుగాన్ని మనము సృష్టించడానికి మార్గదర్శకంగా మన పత్రిజీ మనకి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని మనకి స్టార్ట్ చేయడము, ఫౌండరు. ఒకసారి పత్రిజీకి మళ్ళీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇంతటి అద్భుతమైనటువంటి పిరమిడ్ పార్టీని ఈ ఎన్నికల్లో మనము ప్రతినిధులుగా మనము స్వ అనుభవాలు ఎంతో తీసుకొని ఈరోజు అందరం కూడా సక్సెస్ మీట్ని నిర్వహించుకోవడానికి కోసము అందరూ ఇక్కడ ఒక చోటకి వచ్చున్నాము. మానస సరోవరంలో ఈ యొక్క సక్సెస్ మీట్ని మనం జరుపుకుంటున్నాము. అందుకు గౌరవ అధ్యక్షులు, ముఖ్యులు, మార్గదర్శకులు అయిన పెద్దలు జక్కా రాఘవరావు గారిని ప్రేమపూర్వకంగా వారిని ముందుగా ఆహ్వానిస్తున్నాము. గట్టిగా కర్తాల ధ్వనులు గట్టిగా కావాలి. కూర్చోండి సార్. తర్వాత మన యొక్క పిరమిడ్ పార్టీకి ఎంతో సేవలు అందిస్తూ ఎంతో అనుభవాలు పొంది అనేక రకాలైనటువంటి అనుభవాలంతా పొంది హిమాలయ యోగి బుద్ధ అనే బిరుదుతో పాటు కూడా అనేక సొసైటీలు, ఆధ్యాత్మిక సొసైటీలతోటి మంచి సంబంధాలు, సత్సంగాలు ఉండి రాజకీయ పరిజ్ఞానం కూడా ఉండబట్టే పత్రిజీ గారు కట్టా కళాధర్ రెడ్డి గారిని జాతీయ అధ్యక్షులుగా ఉండమని చెప్పారు. ఆ రోజు నియమించున్నారు. వారు ఈ ఎన్నికలో చాలా సేవ చేశారు. వారిని ప్రప్రదంగా ఆహ్వానంతో మనందరి ప్రేమపూర్వక కర్తాల ధ్వనులతోటి వారిని ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే మన యొక్క పిరమిడ్ పార్టీకి రండి స్వామి, కూర్చోండి. మన యొక్క పిరమిడ్ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి కూడా అయితేనేమి పత్రిజీ ఒక ఉన్నతమైన వ్యక్తి ద్వారా కొన్ని పార్టీ నియమ నిబంధనలు నడవాలి అనే ఉద్దేశంతో జాతీయ జనరల్ సెక్రటరీగా శ్రీమతి మాధవి మేడం గారిని పత్రిజీ గారు ప్రేమపూర్వకంగా నియమించున్నారు. వారిని ప్రేమపూర్వకంగా వారి యొక్క సీటుని ఆహ్వానాలు కావాల్సిందిగా కోరుచున్నాము. జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆనంద ప్రసాద్ గారు, వారు పిరమిడ్ పార్టీకి మొదటగా ఈ ఒక మూమెంట్ని ఒక స్పీడప్ చేసి తెలంగాణ తర్వాత ఏపీలో కూడా మూమెంట్ తీసుకొచ్చారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత మన రాష్ట్ర పిరమిడ్ పార్టీ అధ్యక్షులు ఎన్నికల కమిటీ కొరకు అధ్యక్షులుగా శివప్రసాద్ గారిని మనము ఎన్నుకోవడం జరిగింది. వారు మార్గంలో ఉండొచ్చు, లేదంటే అనివార్య కారణంలో రాకపోయి ఉండొచ్చు. తదుపరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా
గౌరవనీయులు శంకర్రావు గారు వారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కోరుచున్నాము. తదుపరి మహిళా ఎనర్జీ పిరమిడ్ పార్టీ కోసం చిత్తశుద్ధితో శ్రమ కోర్చి వారు ఉత్తరాంధ్రలోనే కాకుండా అన్ని రాష్ట్రం మొత్తం కూడా మహిళా చైతన్యాన్ని తీసుకురావడం అయితేనేమి, ఆ పరిజ్ఞానము పరిణితితోటి వారు ఎంతో సేవలు అందించున్నారు. వారు సత్యవాణి మేడంని వారి యొక్క సీట్ను అలంకరించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా కోరుతున్నాము. తర్వాత మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు వారిని వేదిక అలంకరించాల్సిందిగా వారిని కోరుచున్నాము. మన పిరమిడ్ పార్టీ కొరకు అనేక లీగల్ అడ్వైజర్ సూచనలు సలహాలు ఎన్నో ఇస్తూ జాతీయ లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి జె శ్రీనివాసరావు గారు లాయర్ గారిని వారిని వేదికను అలంకరించవలసిందిగా వారు కోరుచున్నాము. ఇంకా ముఖ్య అతిథులు మన పిఎస్ఎస్ఎం మూమెంట్ అయితేనేమి, మన పిరమిడ్ పార్టీ అయితేనేమి, పిఎంసి అయితేనేమి, సేవాదాల విషయాలు అయితేనేమి, అన్నిట్లోనూ ఒక సెంటర్ హెడ్ క్వార్టర్లో ఉండి మనకి ప్రతి ఒక్క విషయంలో మార్గదర్శకంగా మనకి అన్ని విధాలుగా వారు సూచనలు సలహాలు సహాయపడుతున్నటువంటి మన కల్లం రామరెడ్డి గారిని సగర్వంగా ప్రేమపూర్వకంగా వారిని వేదిక అలంకరించాల్సిందిగా వారిని కోరుచున్నాము. వారికి ఎంత ధన్యవాదాలు తెలియజేసినా తక్కువే, గట్టిగా. ఇంకెవరు? ఓకే. తర్వాత ఇక నుంచి మాధవి మేడం గారు వారి యొక్క ఈ యొక్క వేదిక ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా వారిని కోరుచున్నాం. ఈ ఎన్నికల్లో మనందరికీ పిఆర్ఓగా ఎందుకంటే వారి పేరు వారు అనౌన్స్ చేస్తే బాగుండదని నేను మైక్ తీసుకున్నాను. జేజీ నారాయణ గారు చక్కటి సేవలు అందించారు. ఎందుకంటే కళాధర్ రెడ్డి గారు ఫస్ట్ చెప్పినప్పుడు వారికి నాకు అంతగా పరిచయం లేకపోవడం వల్ల నేను కొంత భయపడ్డాను. కానీ చక్కటి సేవలు ఇచ్చారు వారు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే పొలిటికల్ అనుభవం ఉంది, ఆధ్యాత్మికంగా ఉన్నారు, కానీ కొన్ని ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. కాబట్టి ఇంకా పిరమిడ్ పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన ఇక్కడికి విచ్చేసిన మాస్టర్స్ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన ఎప్పుడు కూడా జక్కా రాఘవరావు గారే పిరమిడ్ పార్టీ అంటే మాట్లాడాల్సింది. పార్టీ గురించి చక్కటి అవగాహన అందరికీ పత్రి గారి యొక్క ఆశయము, ధర్మరత్న అవార్డ్స్ గురించి ఏవైతే మన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా కొంత మీరు మీ అనుభవాన్ని మాకు అందరికీ పంచితే ఇక మీదట మేము మీ సూచనల మీదకి ముందుకెళ్ళడానికి మాకు అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ. మనందరికీ కూడా ప్రచారం అనేది చాలా అవసరం. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా అన్ని రకాలుగా ఈ యొక్క పార్టీలో ఈ తెలంగాణ, ఆంధ్ర అనే కాకుండా నేను ఇతర రాష్ట్రాలలోకి వెళ్ళినప్పుడు కూడా ఫ్లయర్స్ చేసి అన్ని చోట్ల ప్రచారాన్ని తన వంతు బాధ్యతగా ఎప్పటికప్పుడు, ఈరోజని కాదు, నాకు అంజీ నిజామాబాద్ నుంచి వచ్చిన అంజీ గత 15 సంవత్సరాల నుంచి నేను అబ్బాయిని చూస్తున్నాను. పిరమిడ్ సొసైటీలో ఏ పని ఉన్నా సరే ఇది నాది, నేను చెయ్యాలి, ఎవరు చెప్పక్కర్లేదు అబ్బాయికి, తన వంతు బాధ్యతగా తీసుకొని చేస్తూ ఉంటారు. అందులో తను కూడా ఒక కమిటీలో ఉన్నతంగా అన్ని పనులు చేస్తున్నారు. కాబట్టి తనకు కూడా ఈ 2 రాష్ట్రాలకే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి ప్రచారానికి సంబంధించిన బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దయచేసి అంజీ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎంతోమంది మాస్టర్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేశారు. కొన్ని సందర్భాలలో నాకు వెంటనే పేర్లు తట్టకపోవచ్చు అనేది భావించొద్దండి.
ఓకే, రైట్ మాస్టర్స్. ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా కలవటానికి గత ఎన్నికలలో ఎవరైతే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ పిరమిడ్ పార్టీ తరపున కంటెస్ట్ చేశారో వాళ్ళందరి యొక్క కలయిక ఈరోజు సెలబ్రేషన్గా పెట్టుకోవడం జరిగింది. దయచేసి మీలో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అటు అసెంబ్లీ కానీ ఇటు పార్లమెంట్ కానీ కంటెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఒకసారి లేచి నిలబడితే బాగుంటుంది. కంటెస్ట్ చేసిన వాళ్ళు ఓకే, ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం వీరందరికీ కూడా గట్టిగా గట్టిగా. ఎందుకనంటే ఈరోజు మనం పెట్టుకున్న ప్రోగ్రామే సక్సెస్ మీట్ ఇది కదా. సక్సెస్ మీట్ అని చెప్పానంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అసలు ఏమిటి, ఏ విధంగా ఆవిర్భవించింది అని మనం కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒకసారి లేచి నిలబడండి. కొత్త వాళ్ళు ఎవరైనా? ఓకే 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 ఆల్మోస్ట్ ఉన్నవాళ్ళంతా పాత వాళ్ళు అయినప్పటికీ కూడా మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. ఎప్పటికప్పుడు మనమేమిటి, మనందరినీ కూడా ఆధ్యాత్మిక పురోగమనంలో అద్భుతంగా నడిపిస్తున్నటువంటి పిఎస్ఎస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏమిటి, అసలు భూమి మీదకి దేనికోసం వచ్చారు ఆయన ఆశయాలు ఏవై ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మరొకసారి గుర్తు చేసుకుంటాం. ఎంతైనా కానీ అవసరం మనకి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్రిజీని గురించి మనం 2 నిమిషాలు అందరం కూడా గుర్తు చేసుకుందాం. ఆయన కూడా సగటు మనిషిగానే బోధనలో జన్మించినప్పటికీ కూడా అనేక జన్మల సంస్కార బలంతో అతి చిన్న వయసు నుండి ఎన్నో ఆధ్యాత్మిక ప్రాపంచిక పుస్తకాల పరిజ్ఞానాన్ని సంతరించుకుని మహాజ్ఞానిగా ఎదుగుతూ హై స్కూల్ స్టడీస్ పూర్తి చేసుకుని బోధనలో, తర్వాత హైదరాబాద్లో కాలేజ్ స్టడీస్ కానీ, తర్వాత అగ్రికల్చర్ ఎంఎస్సి పూర్తి చేసుకుని వివాహం చేసుకుని 2 ఆడపిల్లలకి జన్మనిచ్చినప్పటికీ కూడా కోరమండల ఫర్టిలైజర్స్లో కొన్ని జిల్లాలకు ఆఫీసర్గా ఉద్యోగ వ్యవహారాల్లో ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి లోటు వెన్నాడుతుండేది ఆయనకి. ఎందుకని నాకు వివాహం అయింది, భార్య, 2 పిల్లలు ఉన్నారు, చక్కని హోదా ఉంది, మంచి పొజిషన్లో తిరుగుతున్నాను, కానీ ఏదో తెలియనటువంటి లోటు నన్ను వేధిస్తుందని చెప్పి అనుకునేవాళ్ళట. ఆ మూమెంట్లో అప్పటికే కనపడిన వాళ్ళందరికీ కూడా ధ్యానాన్ని గురించి చెప్పటం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆయన కర్నూలులో ఆయన ఉద్యోగం చేస్తున్న తర్వాత ఒక రామచెన్నారెడ్డి గారు అనేటటువంటి ఆయన ద్వారా ఒకసారి ఎవరో గురువుగారు వచ్చారట, వెళ్ళి కలుద్దామని చెప్పి అనుకున్నప్పుడు సదానంద యోగి గారు అప్పటికి కర్నూలు పట్టణం వేయించేసి పత్రికారిని కలవటం కోసం ఎప్పటి నుంచో ఆయన వెయిట్ చేస్తున్నారు కర్నూలు పట్టణంలో. అది తెలిసినా తెలియపోయినా ఈ రామచంద్రారెడ్డి గారి ద్వారా పత్రికారు రామచంద్రారెడ్డి గారు ఇంకో మిత్రులు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలవటం, మీకోసం ఎదురు చూస్తున్నానని చెప్పి ఆయన చెప్పటం. ఏమిటి ఇక్కడంటే బ్రహ్మజ్ఞానం మాత్రం ఇక్కడ లభిస్తుంది తప్ప మరేమీ దొరకదని చెప్పని సాధారణ యోగి గారు చెప్పటం, మేము కూడా దానికోసమే వచ్చామండి అని చెప్పని పత్రిక సెలవివ్వటం, ఇవన్నీ రొటీన్లో జరిగిపోయినాయి. తర్వాత అక్కడి నుండి ఒక 2 సంవత్సరాల పాటు రెగ్యులర్గా పత్రిక ఖాళీ ఉన్నప్పుడల్లా సాధారణ యోగి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. ఆయనకు కావాల్సినటువంటి వసతులు కల్పిస్తూ ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని చక్కగా పంచుకుంటున్నప్పుడు ఒక 2 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి పత్రిజీ గారిని ఒక గురుస్థానంలో కూర్చోబెట్టడం కోసం పదాదానంద యోగి గారు ఏం చేయాలో అవన్నీ కూడా చేసిన తర్వాత ఇంకా నా టైం అయిపోయింది సుభాష్, ఇంకా నేను వెళ్ళిపోతాను, నాకు సమాధి ఏర్పాటు చేయమని చెప్పానంటే అప్పుడు పత్రికారి వాళ్ళే కర్నూలుకి కొద్ది దూరంలో ఉన్నటువంటి నందవనంలో ఒక 50 ఎకరాల ల్యాండ్ ఒక ఆయన గిఫ్ట్ ఇస్తే దానిలో సమాధికి ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. తర్వాత అంతా రెడీ అయిందంటే రెడీ అయింది. మరి నేను శరీర విరమణ చేసిన తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా, ఎవరిని తీసుకొచ్చామని అడిగితే ఏమి లేదని చెప్పి అన్నారు. వెంటనే ఒక డాక్టర్ గారిని కూడా పిలవండి, మరి డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా నాకని చెప్పి ఆయన చెప్పటం. ఆ విధంగానే ఒక డాక్టర్ గారిని పిలవటం. గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత సదానంద యోగి గారు ఆ విధంగా శరీర విరమణ చేశారు. అంటే భౌతిక శరీరం నేను కాదు, నేను ఒక ఆత్మ పదార్థాన్ని అని చెప్పి అనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానిగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి తన శరీరాన్ని వదిలేసి నేను పైకి వెళ్ళిపోతున్నాను, ఏర్పాట్లన్నీ పూర్తి చేయండి అని చెప్పి ఇక అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఇక నేను వెళ్తున్నాను అని చెప్పటం అని అంటే ఎటువంటి మహానుభావుల యొక్క సాంగత్యంలో పత్రిజీ గారు గురుస్థానంలో నిలబెట్టడం జరిగిందో ఒకసారి ఆ ఇద్దరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం.
తర్వాత ఇక పత్రి సారు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా తెలియనటువంటి అసంతృప్తిగా ఉంది కాబట్టి దాన్ని కవర్ చేయటం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసేయటం, అక్కడి నుంచి బీవీ రెడ్డి గారు అనేటటువంటి ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ పరిచయం ఏర్పడి ఆ ధ్యానంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేను తెలుసుకుని కర్నూలు పట్టడంలో ఫస్ట్ పిరమిడ్ ఏర్పాటు చేయటం అలా జరిగింది. కాబట్టి ఫస్ట్ బీవీ రెడ్డి గారు కూడా మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్ కూడా పైకి రావాల్సింది. ఆ విధంగా బీవీ రెడ్డి గారి ద్వారా ఫస్ట్ మన కర్నూలులో ఒక పిరమిడ్ నిర్మాణం చేసి అక్కడి నుంచి పత్రిజీ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తిగా బయటకు వచ్చారు ఆయన. కనపడిన వాళ్ళందరికీ ధ్యానం చెప్పడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనంతపూర్ కానీ, కడప కానీ, కర్నూలు కానీ అన్ని చోట్ల తిరుగుతూ ఎవరైతే ఒక స్థాయికి ఎదుగున్నారో వాళ్ళందరినీ గుర్తించి ఒక మంచి టీం రెడీ చేయటం కోసం మరి 40 వారాలు 50 వారాలు ఒక్కొక్క ఇంటి చుట్టూ తిరిగిన రోజులు కూడా ఆయన ఉన్నాయి. అని అంటే ఎక్కడా కూడా ఒక విధమైన స్టేటస్ అని కానీ భౌతిక ప్రపంచంలో భౌతిక సంపదల వెంట పడటం కానీ ఏమీ లేకుండా ఆయన నమ్మిన సిద్ధాంతానికి న్యాయం చేస్తూ ఒక మంచి టీమును రెడీ చేసుకోవటానికి కొంత సమయాన్ని కేటాయించారు. ఆ రోజులో భోజనం ఉన్నా లేకపోయినా ఎర్ర బస్సులో వేలాడుతూ తిరిగినటువంటి రోజులు కూడా మనకే తెలుసు. అట్లా వచ్చినటువంటి ఒక వ్యక్తి మెల్లమెల్లగా ఎదుగుతూ ఒక వ్యక్తి శక్తిగా ఆవిర్భవించి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దరిదాపు 130-140 దేశాల్లో పిరమిడ్ ధ్యాన కేంద్రాల యొక్క ఆవశ్యకత, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళంతా కూడా ధ్యానం యొక్క ఆవశ్యకత తెలుసుకోవాలి. అంటే ధ్యానం చేయటం ద్వారా ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం అనేది చెప్తూ, అలాగే శాకాహారిగా మారటం వలన ఆరోగ్యం ఎట్లా మనం రక్షించుకోవచ్చు, భౌతిక ప్రపంచంలో ఏ జీవి కూడా మానవుడికి ఆహారం కోసం హింసింపబడకూడదు అనే కాన్సెప్ట్ని తీసుకెళ్ళటం కోసం, అలాగే పిరమిడ్ అనే ఎనర్జీని ప్రపంచవ్యాప్తం చేయటం కోసం ఆయన చేసినటువంటి విశేషమైన కృషితో ఇవాళ దరిదాపు 130-140 దేశాల్లో పిఎస్ఎస్ మూవ్మెంట్ విస్తరించిందని అంటే కారణ జన్మలు ఏ విధంగా భూమి మీదకి వస్తారు, ఏ విధంగా ఎదిగి పెద్ద అవుతుంటారు, తర్వాత వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ పూర్తి ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఎంత శ్రమకైనా వచ్చి ఏ విధంగా కష్టపడి వెళ్తారనే దానికి మరి మనకి ఉన్నటువంటి మార్గదర్శకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ నేపథ్యంలో 1999లో పత్రిజీ ఒక ప్రయాణం చేస్తున్న మూమెంట్లోనే ఆయన కాసేపు కళ్ళు మూసుకు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక డివైన్ మెసేజ్ ఆయనకి రావడం జరిగింది. ఏమిటి ఆ డివైన్ మెసేజ్ అని అంటే, రాజ్యం సుభిక్షంగా ఉండాలి అంటే, సమాజం సుస్థిరంగా ఉండాలి అని అంటే ఆత్మజ్ఞానులు మాత్రమే పరిపాలన అర్హత కలిగి ఉంటారు. కాబట్టి మీరు అర్జెంటుగా ఒక రాజకీయ పార్టీకి నాంది పలకాలని చెప్పిన ఒక మెసేజ్ ఆయనకి రావటం. తర్వాత ఆ మెసేజ్ని గురించి అప్పట్లో తిరుపతి సొసైటీ ప్రెసిడెంట్ గారు కంచి రఘురామ్ గారు ఉన్నారు కాబట్టి ఆయనతో పూర్తిగా డిస్కస్ చేయటం, నాకు అర్జెంటుగా ఈ పార్టీని రిజిస్ట్రేషన్ చేయమని చెప్పటం. తర్వాత రఘురామ్ గారు, కేశవరాజు, ఇంకా మరి కొంతమంది పెద్దలు కలిసి దానిలో పూర్తిగా పార్టిసిపేట్ చేసి అప్పటికప్పుడు ఆగమేఘాల మీద పార్టీని రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాం. రకరకాల పేర్లు ప్రపోజ్ చేసినప్పటికీ కూడా ఫైనల్గా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటటువంటి దాన్ని సుస్థిరం చేసి ఆ రోజు దాన్ని ఒక జాతీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఒకసారి మనం అప్పుడు ఆ తర్వాత జ్ఞాని అనేటటువంటి వాడికి ఏ ముహూర్తాలతో మనకు పని లేదు. శుభస్య శీఘ్రం, ఏ పని మొదలుపెట్టినా శుభస్య శీఘ్రం వెంటనే మనం చేయాలి. కాబట్టి 99లో పిరమిడ్ పార్టీ ఆవిర్భావం కోసం అప్పట్లో ఒక రిటైర్డ్ ఎన్నికల కమిషనర్ గారు టిఎన్ శేషన్ గారు ఉండేవాళ్ళు. ఆయన్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసుకుని తిరుపతిలోనే మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని 99లో లాంచ్ చేయడం జరిగింది. అలా లాంచ్ చేసేయడం జరిగిన తర్వాత ఇక మనం ఎప్పుడు వాయిదా వేయటం పద్ధతి కాదు. దీనికి 99లో పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుండే మనం ఎన్నికల్లో కూడా కంటెస్ట్ చేయాలని చెప్పి నేను అంటాం. అలా 99లో ఫస్ట్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కింద ఎన్నికలలో కంటెస్ట్ చేయడం అనేది ఆ రోజు ప్రారంభమైంది. అలా మొదలుపెట్టినప్పుడు మరి నాకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. అప్పుడు విజయవాడలో నేను ఉండటం వల్ల ఒక 4 జిల్లాలు, ఇటు వెస్ట్ గోదావరి కానీ, కృష్ణా కానీ, ఖమ్మం కానీ, గుంటూరు కానీ ఒక 4 జిల్లాల బాధ్యత నాకు కూడా అప్పచెప్పి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ గుంటూరు జిల్లా మీద పెట్టమని చెప్పారు. అట్లా గుంటూరు జిల్లా అంతా కూడా నేను దరిదాపు 21-22 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అప్పట్లో. ఈ జిల్లా మొత్తం మీద కూడా దరిదాపు ఒక 2 నెలల పాటు రెగ్యులర్గా తిరిగి ఒక గుంటూరు జిల్లాను ఒక 4-5 ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం కోసం ప్రపోజ్ చేయడం జరిగింది. అప్పుడు తర్వాత నాకు అనిపించింది, ఎవరికైనా మనం మాట చెప్పాలి అని అంటే ఫస్ట్ మనం ఆచరించి కదా వాళ్ళతో చెప్పాల్సిన పరిస్థితి, అంతేగాని మనం ఆచరించకుండా వాళ్ళకి చెప్పమంటే పద్ధతి కాదు అనిపించి వెంటనే విజయవాడ చేసిన తర్వాత నేను విజయవాడలో కూడా విజయవాడ ఈస్ట్కి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానని చెప్పి నేను కూడా వాలంటీర్గా డిక్లేర్ చేయడం జరిగింది. అట్లా మరి 99లో నేను ఒకసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను, తర్వాత ఎంపీగా కంటెస్ట్ చేశాను. తర్వాత 2011లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా
ప్రెసిడెంట్ బాధ్యతలు బీవీ రెడ్డి గారికి అప్పచెప్పినప్పుడు స్టేట్ మొత్తానికి జనరల్ సెక్రటరీగా కావాలంటున్నప్పుడు జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అలా ఇంచుమించుగా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నో సందర్భాల్లో పార్టీ యొక్క ఆవశ్యకతని ఎంతగానో ప్రజలు తీసుకెళ్ళడం జరిగింది. దాదాపు 2011 బీవీ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే విజయవాడలో ఒక 25-30 సెంటర్స్ పైగానే జెండా దిమ్మలు కట్టేసి జెండా వందన కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా బీవీ రెడ్డి గారు, పత్రి గారు మేమంతా కలిసి చాలా పెద్ద గ్రూప్తో అప్పుడు చాలా పెద్ద ప్రోగ్రాం చేయడం జరిగింది. అంటే 25-30 ఏరియాల్లో జెండా దిమ్మలు కట్టి జెండా వందన చేస్తూ జిమ్ఖానా గ్రౌండ్లో ఎంతో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎక్కడిక్కడి నుంచో కూడా దాదాపు 4-5 వేల మంది పైన ఆ రోజు పార్టీ మీటింగ్ కోసం అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత ఇక సార్ అన్నారు, ఎంత స్పీడ్ ఇప్పుడే పనికిరాదు బాబు, ఎందుకంటే బీవీ రెడ్డి గారు కూడా అన్నారు, అన్న ఏమిటి పరిస్థితి, ఏమిటి ఈ డెకరేషన్ ఏంటి, ఆడంబరాలు ఏంటి, ఈ జనం ఏమిటి, అసలు మాకేం అర్థం కావట్లా, ఏదో పిరమిడ్ పార్టీ అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీయా. అంతకుముందు బీవీ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు అటువంటి జనాన్ని కన్నా చూస్తే 10 యాంగిల్స్లో 10 రకాల ఫోటోలు తీసి 1,00,000 మంది అటెండ్ అయినట్టుగా పైకి పంపించుకునేవాళ్ళట. ఇది బీవీ రెడ్డి గారి మాటలన్నమాట. ఇది గుర్తు చేసుకుంటున్నాం. అంత భారీ ఎత్తు ప్రోగ్రాము 2011లో జింకానా గ్రౌండ్లో చేయడం జరిగింది. అంటే ఇవన్నీ దేనికోసం మనం చెప్పబోతున్నాం అంటే, ఇప్పుడు పిఎస్ఎస్ మూవ్మెంటు పత్రిజీ గారు పెట్టడమే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా శ్వాస మీద ధ్యాస అనే సాధన ద్వారా తనలోకి తన ప్రయాణం చేసి నేను దేహ పదార్థం మాత్రమే కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అనేటటువంటి అనుభవ జ్ఞానాన్ని సంతరించుకోగలిగినప్పుడు ఆ వ్యక్తి పూర్తి ఆత్మానుభూతి పొందుతాడు. కాబట్టి అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు, ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి, ఇవన్నీ తెలియాలి. కాబట్టి ప్రతి వ్యక్తికి సాధన కావాలని చెప్పడం ఒక పార్ట్ అయితే, రెండవది మరి ఇందాక అనుకున్నాం ఏజీబీ కూడా మానవుడు ఆహారం కోసం హింసింపబడకూడదు అని చెప్పి ఇవి రెండింటితో పాటు పిరమిడ్ ఎనర్జీ ఏంటని తెలియజేయాలి. అట్లా మరి ఆ రోజుకి ఈ రోజుకి మరి పత్రిక మాన్యువల్గా ఏమేం చెప్తూ వచ్చారంటే, మొదట్లో మౌత్ పబ్లిసిటీ ఉండేది, తర్వాత ఏమో పాంప్లెట్ ద్వారా ప్రచారం చేశాం, తర్వాత మ్యాగజైన్స్ వచ్చేసినాయి మనకి, తెలుగు మ్యాగజైన్లు. ఏ ఊరికి ఆ ఊరు మ్యాగజైన్ కావాలన్నప్పుడు విజయవాడలో కూడా మనం ధ్యాన విజయం అని చెప్పని మ్యాగజైన్ పెట్టాం. ఇప్పుడు గుంటూరు అని కానీ గుడివాడ అని కానీ హైదరాబాద్ ఎక్కడ వాళ్ళక్కడ లోకల్ మ్యాగజైన్స్ ఉండే కొన్నాళ్ళ పాటు. తర్వాత అలా వద్దు మనకి మొత్తం సెంట్రలైజ్ కావాలనుకున్నప్పుడు లోకల్ మ్యాగజైన్స్ అని కూడా ఆపేసి ధ్యానాంధ్రప్రదేశ్ అనే మ్యాగజైన్ పేరు పెట్టడం జరిగింది. అప్పుడు తెలుగులో మ్యాగజైన్ మొత్తం వచ్చేది. తర్వాత తెలంగాణ ఎప్పుడైతే విడిపోవడం జరిగిందో అప్పుడు విడిపోయింది కాబట్టి ధ్యానాంధ్ర అంటే పరిమితం అవుతున్నాం కాబట్టి ధ్యాన జగత్ అని పేరు మాత్రం జరిగింది. మరి పత్రిక కోరిక ఆనాటికి ఈనాటికి కూడా మన పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క ఉద్దేశాలు కానీ మన లక్ష్యాలు కానీ ప్రజలందరికీ అందాలని అంటే ప్రతి తెలుగువాడి ఇంట్లో కూడా ఒక మ్యాగజైన్ కావాలని చెప్పి పత్రిక చెప్పడం జరిగింది. అది మరి ఇప్పటికీ కూడా మరి మనందరం కూడా తెప్పించుకుంటూనే ఉన్నాం. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ చందాలు కట్టేసి మన మ్యాగజైన్ తెప్పించుకుందాం. అంటే మన మూవ్మెంట్ యొక్క లక్ష్యాలు ఏమిటనేది ప్రతి ఇంటికి వెళ్ళాలి. పత్రిక లక్ష్యం ప్రతి తెలుగువాడి ఇంట్లో ఒక మ్యాగజైన్ కావాలని చెప్పి కోరుకున్నారు. అట్లా ప్రచారం కొంతవరకు అయిపోయింది. తర్వాత సార్ ఏమన్నారంటే, మాన్యువల్గా ఇప్పటికే మనం ఎంతో చేయడం జరిగిందని అన్నాం. ఇంకా అది అప్పటికే తర్వాత బెంగళూరులో మెగా పిరమిడ్ రావటం, తర్వాత కట్టాలకి శ్రీకారం చుట్టడం, కట్టాలో మెగా పిరమిడ్ రావటం, తర్వాత వశిష్ఠ కవిత్యం రావటం, ఇక చిల్లర మల్లర పిరమిడ్లు అంటే కొన్ని వేల పిరమిడ్లు అయిపోయినాయి ఇప్పుడు. ఇక తర్వాత సార్ అనుకున్నారు అలా కాదు, ప్రపంచవ్యాప్తం కావాలి అని అంటే ఇవన్నీ తిరగాలంటే అవ్వదు. ఒకరోజు మేము ప్రెస్లో ప్రూఫ్లు తీసుకొని బయటకు వస్తున్నాం, ఎదురుకుండా వాళ్ళు మ్యాప్ కనపడింది. రాఘవరావు ఇటు రమ్మని చెప్పి పక్కన నిలబెట్టి మ్యాప్ చూసావన్నారు. ఏంటి సార్ అన్న, ప్రపంచ పటమయ్య అది, మనం ఇంతవరకు ఇండియాలో కూర్చొని ఈ విధంగా కొట్టుకుంటున్నాం, ఈ ప్రపంచమంతా వెళ్ళాలంటే ఎన్నాళ్ళు పడతాం మనకి ఏంటని చెప్పి అడిగారు. ఆ రోజు సార్ మీరు చేసే కృషికి అది పెద్ద పనేం కాదులేండి, అవుతుందిలే అని చెప్పి సరదాగా నవ్వుకున్నాం ఆ రోజు. ఇక తర్వాత అప్పుడు సార్ ఏంటంటే, మాన్యువల్గా ఇంతవరకు మనం చేసాం, ఇక కాదు ఇది ప్రపంచవ్యాప్తం కావాలంటే మనకు మంచి ఛానల్ కావాలని చెప్పి అన్నారు. అప్పుడు ఇప్పటికి 6 సంవత్సరాలు అయిపోయింది, 7వ సంవత్సరం. అంటే 6 సంవత్సరాల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ కావాలని చెప్పని అంటే అప్పుడు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, అదే పిఎంసి ఛానల్ అయింది. అది ఒక యూట్యూబ్గా వచ్చినటువంటి మన ఛానల్ తర్వాత అంచెలంచెలుగా పెరిగి ఈరోజు ఒక శాటిలైట్ ఛానల్గా 130 దేశాల్లో ఉన్న ప్రజలకి మన పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క లక్ష్యాలు అందించగలుగుతుందంటే పత్రిజీ యొక్క విజన్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. అంత విజన్ ఉన్నటువంటి వ్యక్తి పత్రిజీ. తర్వాత మరి తెలుగు మాట్లాడేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది ఉంటే హిందీ మాట్లాడేవాళ్ళు దాదాపు 80 కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అందువల్ల హిందీ కూడా శాటిలైట్ ఛానల్ కావాలన్నారు. అది లాస్ట్ టైం ఢిల్లీ బేస్గా హిందీ శాటిలైట్ ఛానల్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ అది 80 కోట్ల మందికి అది వెళ్ళిపోతుంది. ఇట్లా తర్వాత తమిళ్ అని, కన్నడ అని, మలయాళం ఎక్కడికక్కడ యూట్యూబ్ ఛానల్స్ మనకి ఎన్నో ఉన్నాయి. అంటే వీటన్నిటి యొక్క ఏకైక లక్ష్యం ఏమిటంటే పత్రిక యొక్క ఆశయాలైనటువంటి ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అనేది పూర్తి కావాలి. దానికోసం ఇవాళ మనం అంటే అన్నీ తిరగలేకపోతాం కాబట్టి ఛానల్ ఎప్పుడైతే పెట్టామో ఛానల్ ప్రపంచవ్యాప్తం అయిపోతుంది కాబట్టి ఛానల్ ద్వారా ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు ఆ స్థాయికి ఎదగడానికి అవకాశాలు వస్తాయి. ఇక తిరిగి ఇప్పుడు మళ్ళీ ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న కార్యక్రమానికి మళ్ళీ రావాలన్నప్పుడు ఇక్కడ సక్సెస్ మీట్ అంటే ఆ విధంగా 99లో ఆవిర్భవించినటువంటి పిరమిడ్ పార్టీ 99, 2004, 2009,
14, తర్వాత 2019, తిరిగి ఇది 2024. అంటే అప్పటికి ఇప్పటికీ మన వాళ్ళు కంటెస్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే ఏమిటంటే పిరమిడ్ పార్టీ అనేది ఏదైనా ఒక ప్రారంభం చేసినప్పుడు కొన్నాళ్ళు బట్టి పెంచి పోషిస్తే అది మెల్లిమెల్లిగా పెరిగి పెద్ద అయిన తర్వాత ఫలసాయం వస్తుంది. ధ్యానం అనేది ఏ విధంగా ఒక వ్యక్తితో మొదలుపెట్టి వాళ్ళ ప్రపంచవ్యాప్తం అయిపోయిందో, అహింసా సిద్ధాంతం అనేది ఒక వ్యక్తితో మొదలుపెట్టి ప్రపంచవ్యాప్తం అయిపోయిందో, పిరమిడ్ ఎనర్జీ అనేది ప్రపంచవ్యాప్తం అయిపోయిందో, అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఆధ్యాత్మికవాది కావాలి, ఆత్మజ్ఞానులు మాత్రమే పరిపాలనకు అర్హత కలిగిన వాళ్ళు అనుకున్నప్పుడు, ఆత్మజ్ఞాని పరిపాలనకు అర్హతగా ఉన్నప్పుడు ఎటువంటి స్వలాభం స్వార్థ చింతన ఉండవు. కాబట్టి ఆ దేశం రామరాజ్యంలాగా సుభిక్షంగా ఉంటుందనేటటువంటి పత్రిక యొక్క ఆశయం. అందువలన ఎటువంటి లాభాన్ని ఆశించకుండా కేవలం పత్రిక యొక్క ఆశయాల్ని చక్కగా అర్థం చేసుకుని ఆ ధ్యాసలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు 2024లో అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ ఇంతమంది అటు అసెంబ్లీకి ఇటు పార్లమెంట్కి కూడా కంటెస్ట్ చేశారంటే పత్రిక యొక్క ఆశయాలను చక్కగా అర్థం చేసుకుంటూ ఆ స్థాయిలో పిరమిడ్ పార్టీని బలోపేతం చేయడం కోసం దాన్ని పోషించాలనే ఉద్దేశంతో బయటకు వచ్చినటువంటి మరి కంటెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ ఓకే సమయానుకూలంగా ఏ సమయంలో ఎవరెవరు ఎంత పాత్ర పోషించాలో అంత పాత్ర పోషించినప్పుడు అది ఇంకొకరికే వెళ్తుంది. మొదట్లో రఘురామ్ గారు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, తర్వాత 2011 బీవిరెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్గా చేశారు. తర్వాత అక్కడి నుంచి ఆ పాత్ర మెల్లిగా మరి కళాధరెడ్డి గారికి రావటం, నేషనల్ లెవెల్లో సెక్రటరీగా మాధవి మేడం ఉండటం, ఇక అక్కడి నుంచి అంచెలంచెలుగా ఏ విధంగా విస్తరించింది అనేటటువంటి అంతా కూడా ఇప్పుడు మరి ఈ సంవత్సరం 2024 ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి బాధ్యత అంతా కూడా నేషనల్ లెవెల్లో ఇప్పుడు మాధవి కానీ మరి కళాధరెడ్డి గారు కానీ అలాగే స్టేట్ లెవెల్లో ఆనందని కానీ మిగతా మన టీం సభ్యులంతా కూడా ఉండి ఎలా ముందుకు తీసుకువెళ్ళారు. ఎందుకని ఈరోజు మనం సక్సెస్ మీట్ మనం పెట్టుకుంటున్నాం. ఈ సక్సెస్ మీట్ అనేది ఇంతటితో కాగిపోకుండా రాబోయే 5 సంవత్సరాల తర్వాత కూడా ఈ పిరమిడ్ పార్టీ పోషణ ఏ విధంగా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉండాలి అనేది అంతా కూడా మన మిత్రులు మన కళాధరెడ్డిను మాధవేళ్ళ ద్వారా మనం తెలుసుకుందాం. సో ఈ అవకాశం మనకి ఇచ్చినందుకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మూమెంట్లో ఉండి మనం పనిచేయటం మనందరికీ ఒక మహాభాగ్యంగా భావించి మూమెంట్ వ్యవస్థాపకులైన పత్రిజీ గారికి మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్. పిరమిడ్ పార్టీ యొక్క మూల సిద్ధాంతం ఏంటి అంటే ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు కావాలి. అలాంటప్పుడు పూర్తిగా ఆధ్యాత్మికాన్ని తన జీవితం మొత్తం అలవర్చుకొని ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పూర్తి చేసుకొని వచ్చినటువంటి కళాధర్ రెడ్డి గారికి సారు పార్టీ ప్రెసిడెంట్గా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి వారే ఆధ్యాత్మికవేత్తలకు రాజకీయాలు ఎందుకు అనే విశేషంగా వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. అందరికీ ఆత్మ ప్రణామములు. ముఖ్యంగా చెక్క రాఘవరావు గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో వారు సలహాదారుగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఉండడము అన్నది చాలా గర్వకారణం. సో వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. రామరెడ్డి గారు చాలా ఓపెన్గా పిరమిడ్ పార్టీ విషయంలో వారికి ఉన్నటువంటి భావనను స్పష్టంగా చెప్పినందుకు వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. గమ్మత్తు ఏంటంటే ప్రతిదీ కూడా మనందరికీ తెలుసు, పత్రిజీ గారు నేర్పించింది అదే. మన మనసు ఏమనుకున్నా ప్రణాళిక ప్రకారంగా ఏది జరగాలో అదే జరుగుతూ ఉంది. 2019 ఎలక్షన్ల సమయంలో కూడా, ఎలక్షన్లకు ముందు కూడా ఇదే మానస్ సరోవరంలో మీటింగ్ జరిగింది.
2019 ఎలక్షన్ల తర్వాత సక్సెస్ మీట్ కూడా ఇదే మానస్ సరోవరములో జరిగింది. 2024 సిల్వర్ జూబ్లీ ఫంక్షను, మరి ఎలక్షన్లకు ముందు మీటింగ్ కూడా ఇదే మానస్ సరోవరములో జరిగింది. మళ్ళీ 2024 ఎలక్షన్ల అనంతరము సక్సెస్ మీట్ కూడా ఇదే మానస్ సరోవరములో జరిగింది. చూసారా? సో మరొక్కసారి రామరెడ్డి గారికి గట్టిగా క్లాప్స్. ఇంకా 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 యా ఇంకా రామరెడ్డి గారి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి, ఆ కుటుంబ సభ్యులు, మేడం గారికి, ప్రతి ఒక్కరికి ఇంకా 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 సో జస్ట్ ఒక 5-10 నిమిషాల ముందే నాకు ఇది గుర్తొచ్చింది. 2019 కూడా ఎలక్షన్లకు ముందు కూడా ఉన్నాను ఇక్కడే. అప్పుడు వారు కూడా వారంతట వారే ఇక్కడ నిర్వహించారు. సో చాలా ఆనందంగా ఉంది నిజంగా. మానస్ సరోవర ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రము అన్నది మనందరి ప్రయత్నం లేకుండానే చివరికి రామరెడ్డి గారి దంపతులు కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండానే పత్రిజీ గారి ప్రమేయంతో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మీటింగ్స్ మానస్ సరోవరంలోనే జరుగుతాయి. మరొకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. ఇకపోతే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ, డిస్ట్రిక్ట్ కన్వీనర్లు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో, పార్లమెంటు నియోజకవర్గాలలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహించిన వారందరికీ, మరియు వారిని బలపరిచిన వారికి, వెనుకుండి ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళకి, ప్రచారం విషయంలో ఎండలో కూడా వాళ్లకు తోడుండి మేమంటూ ఉన్నాము అని ప్రచారంలో ఆ ప్రతినిధులకు తోడుగా నిలిచి ఎలక్షన్లలో అద్భుతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇంకా 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 పత్రిజీ గారు భౌతికంగా, అంటే ఈ భౌతిక కళ్ళతో చూడడానికి అవసరమయ్యే విధంగా భౌతిక శరీరంతో మన మధ్యలో లేనప్పటికీ, పత్రిజీ గారు భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆత్మపరంగా ప్రతి క్షణం మా వెన్నంటే ఉన్నారు అని నిజంగా ఈసారి చాలామంది కొత్త వాళ్ళు కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధులుగా ఉత్సాహంగా నామినేషన్లు వేయడమే కాకుండా, ఎందుకంటే నేను అన్ని చోట్ల తిరిగాను కాబట్టి కొంతమందిని చూస్తుంటే చాలా చాలా ఆనందం వేసింది. అందులో కొంతమంది ముఖ్యంగా మహిళలు కూడా. ఒకసారి మహిళా శక్తికి గట్టిగా క్లాప్స్ కొడదాం. సో ఈసారి చాలా అద్భుతంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నామినేషన్ ప్రక్రియ నుంచి మొదలుకుంటే ఎన్నికలు అయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ త్రికరణ శుద్ధితో అంత అద్భుతంగా ఎవరి పాత్రను వారు
పార్టీ ప్రతినిధులుగా పోటీ చేసిన వాళ్ళే కాకుండా నిజంగా సహకరించిన వాళ్ళు, ఎందుకంటే సహకరించకపోతే ఏ పార్టీ ప్రతినిధి ఒక్కడు ఏమీ చేయలేడు. సో అందుకొరకు సహకరించడం చాలా గొప్ప విషయం. కొందరు ఆర్థికంగా సహకరించారు, కొందరు సమయం ఇచ్చి, ఎందుకంటే పాంప్లెట్లు పంచడం కూడా చాలా ముఖ్యం. సో తను ఒక్కరు నిలబడ్డా కూడా పాంప్లెట్లు ఒక్కరితో సాధ్యం కాదు. సో ఆర్థికంగా సహాయం చేయడం ఎంత ముఖ్యమో అలా సమయం ఇచ్చి పాంప్లెట్లు పంచడము, వాళ్ళు పాపం ఉదయం నుంచి పాంప్లెట్లు పంచుతూ ఆకలి అవుతుంది, ఆ టైముకు అన్నదానం చేయడం కూడా చాలా గొప్ప విషయం. సో అందుకే ఎవరి పాత్రను వాళ్ళు అద్భుతంగా పోషించారు. నిలబడడం ఒక ఎత్తు, సహకరించడం ఒక ఎత్తు, పాంప్లెట్లు పంచే సమయం ఇచ్చే పిరమిడ్ పార్టీ మాస్టర్లు కూడా ముఖ్యము. మరి వీళ్ళందరూ ప్రచారంలో తిరుగుతూ పాంప్లెట్లు పంచుతూ చివరికి ఆకలయ్యే టైముకు వాళ్ళను అర్థం చేసుకొని ఇంట్లో ఉండి వంట చేసి అలా అలసిపోయి వచ్చిన వాళ్లకు అన్నదానం చేయడం కూడా గొప్ప విషయము. సో వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. అందుకొరకు ప్రతి ఒక్కరి పాత్రను అద్భుతంగా పోషించారు. మరొకసారి అందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటాం. రాఘవరావు గారు చెప్పినట్టు ప్రతిసారి ఎలక్షన్లలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పాల్గొంటూనే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న మార్పు ఈసారి అందరి కోరిక మేరకు, మనందరికీ తెలుసు శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి, ధ్యానం క్లాసులు జరుగుతూ ఉన్నాయి, పిరమిడ్ నిర్మాణాలు, పిరమిడ్ శక్తి యొక్క ప్రచారం జరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ మూడింటితో పాటు ఇక ముందు నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కూడా శాకాహార ర్యాలీలు నిర్వహించడం జరుగుతాయి. ధ్యాన శిక్షణ తరగతుల్లో, అది ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు అనండి, నేను కొన్ని చోట్ల వెళ్తూ బుద్ధత్వ సాధన క్లాసులు అనండి, ఇక ముందు నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యములో శాకాహార ర్యాలీలు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యములో ధ్యాన శిక్షణ తరగతులు, ఇలా ప్రతి చోట ఇక ముందు నుంచి. ఎందుకు అంటే ఇది అందరి నుంచి వచ్చినటువంటి ఈ ప్రచారంలో దీన్ని అందరము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే మనము పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ప్రతినిధులుగా నిలబడుతూ ఉంటే 5 సంవత్సరాల్లో చాలామంది మర్చిపోతూ ఉన్నారు. బయట వాళ్ళకంటే మన పిరమిడ్ మాస్టర్లే మర్చిపోతున్నారు. ఇది అవసరమా మనకు? మన ఓట్లు వేస్తే వృధానే కదా అని. ఓకే, అందుకొరకు ఈ 5 సంవత్సరాల లోపు ఎక్కడ ర్యాలీలు జరిగినా, ఎక్కడ ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు జరిగినా, సో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అన్న బ్యానర్ ద్వారా కూడా ప్రచారం జరుగుతుంది. అప్పుడు మన పిరమిడ్ మాస్టర్లతో కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పట్ల అవగాహన కల్పించడానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించి ఈసారి 5 సంవత్సరాల్లో ఈ కొత్తగా ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. మీరందరూ కూడా స్వాగతిస్తారు అన్నటువంటి సంపూర్ణ నమ్మకం ఉంది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇంకొక విషయము, ఓకే, తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీ, కొంతమంది
అభిప్రాయాలు ఉత్సాహంగా ఉన్న వాళ్ళు తెలియజేయడం జరిగింది. బట్ నిన్న కోర్ కమిటీలో రాఘవరావు గారు, రామరెడ్డి గారు, కమిటీ సభ్యులు ఒక 2-3 సూచనలు చేశారు. వాటిని అద్భుతంగా పరిగణలోకి తీసుకుంటూనే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో ప్రతి నియోజకవర్గములో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున పోటీ చేయడము చాలా మంచిది అని ఉత్సాహంగా పడే వాళ్ళకు కావచ్చు ప్రోత్సహించడం జరిగింది. కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ల విషయంలో ఎవరైనా వారంతట వారే ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీ కానీ ఈసారి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మీ అంతట వాళ్ళు ఎవరంతట వాళ్ళు ముందుకు వస్తే తప్ప ఎమ్మెల్యే ఎంపీలకు ఎలాగైతే ప్రోత్సహించామో తప్పకుండా మీరు నిలబడాలి, పార్టీ ప్రతినిధులుగా ఉండాలి, పోస్టల్ బ్యాలెట్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సింబల్ ఉండాలి అని ఎలాగైతే ప్రచారం చేయడం జరిగిందో, ఎంకరేజ్ చేయడం జరిగిందో, ఈ ఎలక్షన్లలో అంతగా మిమ్మల్ని ఒత్తిడి చేయడం అంటూ ఉండదు. ఇది మీ స్వేచ్ఛకు, మీ సహజత్వానికి పూర్తిగా వదిలివేయడం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎవరైనా నిలబడతాము అని అనుకుంటే అప్పుడు తప్పకుండా మీతో పాటు ప్రచారంలోకి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మరీ ముఖ్యంగా సక్సెస్ మీట్ అంటే ఎవరెవరైతే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళందరూ అనుభవాలు వినాలి, వాళ్ళ భవిష్యత్ కార్యాల ముందు ఎలా వాళ్ళు పనిచేయాలనుకుంటున్న వాళ్ళు వినాలి. కాబట్టి నేను తక్కువ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పత్రిజీ గారు చెప్పినటువంటి దాన్ని నేను చెప్పి ముగిస్తాను. పిఎస్ఎస్ఎం మూమెంటు మీ అందరికీ తెలుసు, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు. మీరు ఎవరైనా శాకాహార ర్యాలీని నిర్వహించాలి అనుకుంటే ఎవరి పర్మిషను అవసరంలా. మీరు ధ్యానం చేయాలి అనుకుంటే ఎవరి పర్మిషన్ అవసరంలా. మీ ఇంటిలో కానీ మీ వీధిలో కానీ ధ్యానం క్లాసు నిర్వహించాలనుకున్నా కూడా ఎవరి పర్మిషన్ అవసరంలా. అవునా కదా? పక్కా? మీరు పిరమిడ్ నిర్మించుకోవాలి అనుకున్నా కూడా ఎవరి పర్మిషన్ అవసరంలా. అవునా కాదా? సో ఈ మూడింటికి ఏ అనుమతులు, ఎవరి పర్మిషన్లు అవసరంలా. సో దట్ ఈజ్ పిఎస్ఎస్ఎం మూమెంట్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కూడా. సో పిఎస్ఎస్ఎం మూమెంట్లో పిరమిడ్ మాస్టర్గా శాకాహారిగా మారుతూ శాకాహార ర్యాలీలు చేయడానికి, ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఆనాపానసతి ధ్యానాన్ని ప్రచారం చేయడానికి, ఒక పిరమిడ్ నిర్మించుకోవడానికి, పిరమిడ్ శక్తిని ప్రచారం చేయడానికి ఈ 3 విషయాలలో ఎప్పుడు ఎవరికి ఎవరి అనుమతి అవసరంలా 100% స్వేచ్ఛ ఉంది. అవునా కదా? ఇక రెండవది పిరమిడ్ సేవాదల్. ఎన్నో ఉన్నాయి, బట్ పిరమిడ్ సేవాదల్లో కొంచెం మార్పు ఉంది. ఇక్కడ మీరు ఎవరైనా సేవ చేయొచ్చు, సేవ చేయడానికి పర్మిషన్లా. కానీ పిరమిడ్ సేవాదల్లో సేవ చేయాలి అనుకున్నప్పుడు పిరమిడ్ సేవాదల్కు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. సో సేవ చేయొచ్చు, కానీ పిరమిడ్ సేవాదల్లో 50% మాత్రమే స్వేచ్ఛ ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది సారు చెప్పిన విషయం. కానీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో 100కు 100% స్వేచ్ఛ లేదు. పిఎస్ఎస్ఎం మూమెంటు 100% డీసెంట్రలైజ్డ్. పిరమిడ్ సేవాదలు 50% సెంట్రలైజ్డ్, 50% డీసెంట్రలైజ్డ్.
కానీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మాత్రము 100% సెంట్రలైజ్డ్. పిఎస్ఎస్ఏ మూమెంట్లో పనిచేస్తూ ఉన్నాను, పిరమిడ్ సేవాదల్లో పనిచేశాను. బట్ ఈరోజు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ ఉన్నప్పుడు పిరమిడ్ మాస్టర్గా పిఎస్ఎస్ఏ మూమెంట్లో ఎంతగా వర్క్ చేశానో, పిరమిడ్ సేవాదల్లో నేషనల్ అడ్వైజర్గా ఎంతగా పనిచేశానో, ఈరోజు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఎనలేని ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని పొందుతూ ఉన్నాను అని మీ అందరితో ఈ విషయం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, పిఎస్ఎస్ఎం అంటేనే స్వేచ్ఛ, పత్రి గారు అంటేనే స్వేచ్ఛ కదా. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఎందుకు 100% స్వేచ్ఛ లేదు అంటున్నారంటే, ఇక్కడ మనం అండర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ పనిచేయాలి. కాబట్టి మనం ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మన కరపత్రం ఎలా ఉండాలి, మన క్యాండిడేట్ ఎలా వ్యవహరించాలి అనే దానికి మనము ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఏదైతే సూచిస్తుందో 100% మనము పార్టీ తరఫున వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తాం. కాబట్టి ఇక్కడ 100% మనస వాచ కర్మన మనం ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 100% పాటిస్తూ పనిచేయాలి. పిరమిడ్ పార్టీ మనమేదో కండిషన్స్ పెడుతున్నామని కాదు. పిరమిడ్ మాస్టర్ పైన ఈసీ ఆధ్వర్యంలో ఏవైతే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉంటాయో వాటిని మనం అధిగమించడానికి లేదు. ఎక్కడ ఏం మాట్లాడాలి, వేరే పెద్ద పార్టీ అంటే పెద్ద పార్టీలు ఇన్ ద సెన్స్ దే కాల్ వేరే ఇతరత్ర పార్టీలు అలా విచ్చలవిడిగా మాట్లాడతాయి కదా, ఏం అవ్వదు కదా అంటే, సందర్భాన్ని బట్టి ఎక్కడ ఎప్పుడు ఏం జరగాలో అవన్నీ జరుగుతూనే వస్తున్నాయి, మనం వీక్షిస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా. ఇప్పటి వరకు మన పట్ల ఎవరి యొక్క ఫోకస్ లేదు. కానీ ఖచ్చితంగా మన యొక్క ఫోకస్ నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి చోట ఉంది. నేను ఢిల్లీలో వెళ్ళి నామినేషన్ వేయించినప్పుడు కానీ, కలకట్టా వెళ్ళి నామినేషన్స్ వేయిస్తున్నప్పుడు కానీ భారతదేశం అంతా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ని గమనిస్తూనే ఉంది. పత్రి గారు చేసిన వర్క్ని అందరూ గౌరవిస్తూనే ఉన్నారు. వన్ డే డెఫినెట్లీ అంటే నెక్స్ట్ ఈ 5 సంవత్సరాలు మనం ఖచ్చితంగా ఎందుకు పని చేయాలి, ఎందుకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని ముందుకు తీసుకెళ్ళాలంటే, ఇంకా ఎన్ని రోజులు మనం శాకాహార ర్యాలీకి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటూ ఉంటాము? ఒక రెజల్యూషన్ వచ్చేయాలి. ఒక రాష్ట్రపతి భవన్లో శాకాహారం మాత్రమే పెడుతున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాలలో మనకంటూ ఒక ఉన్నత స్థానంలో మనం ఉండగలిగినప్పుడు ఒక రెజల్యూషన్ ఈజీగా తెచ్చుకోగలుగుతాము. అందుకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా మనకు అవసరము. మూమెంట్లో ఉన్న ఇతరత్ర యాక్టివిటీస్ని అన్నింటినీ కూడా స్ట్రాంగ్ చేసుకోవడానికి మనం ప్రతిసారి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు. మనలో నుంచే చక్కటి లీడర్స్ని మనం తయారు చేసుకోగలిగితే పిరమిడ్ పార్టీ ద్వారా. ఈరోజు చూడండి, ఒక అన్రికగ్నైజ్డ్ పార్టీ ఈరోజు 21 మంది ఎమ్మెల్యేలని చక్కగా నిలబెట్టుకొని చక్కగా గెలిపించుకొని, బహుశా పాపులారిటీ అదంతా ఉండొచ్చు, అంతకుముందు కూడా ఉంది. కానీ రెండు సార్లు ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ప్రజల్లో ఉండి అంత చేసినప్పుడు, పిరమిడ్ మాస్టర్లము గత 30 సంవత్సరాల నుంచి మనం అంతా ప్రజల్లోనే ఉన్నాము. మనం ఆ విషయాన్ని మర్చిపోతున్నాము. కాబట్టి మనమంతా కూడా మనం ఇక్కడ ఏ పార్టీకి ససేమిరా వ్యతిరేకం కాదండి. సత్యమేవ జయతే. ధర్మ సంస్థాపన కోసం ఒక పాజిటివ్ ఆరా క్రియేట్ చేయడం కోసం ఈ భూమి మీద పత్రిజీ గారు ఒక ఆధ్యాత్మిక పార్టీని, ఇట్ ఈజ్ నాట్ మన మేనిఫెస్టోలోనే రాసి ఉంటుంది, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇట్స్ నాట్ ఎన్ ఎ పొలిటికల్ పార్టీ, ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ పార్టీ. ఇది పొలిటికల్ పార్టీ కాదు, ఆధ్యాత్మిక పార్టీ అని రాసి ఉంటుంది. ఇది చక్కటి ఆధ్యాత్మిక సిద్ధాంతాలతోటే
జీవితాంతం పత్రి గారు ఏదైతే రాసి ఇచ్చారో ఆ ఆశయాల మేరకు పత్రి గారి ఆశయాల మేరకే ముందుకెళ్తుంది. ఇక్కడ చిన్న చిన్న అర్థం కాకపోయినా ఏదైనా విషయాలు ఉన్నా సరే పార్టీ గురించి చక్కగా మళ్ళీ వచ్చి మీరంతా అడగొచ్చు, తెలుసుకోవచ్చు, ఇంకా ముందుకెళ్ళొచ్చు. ఇక మీదట పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చాలా గొప్ప పాత్ర పోషించినటువంటి ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్ రాలేదు కాబట్టి జనరల్ సెక్రటరీగా ఉన్న వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. 2004లో విజయవాడలో పిరమిడ్ పార్టీ మీటింగ్ జరుగుతుందని రాఘరావు గారు రమ్మంటే మేమందరం విజయవాడ వచ్చాం. అప్పుడు పత్రి గారు అందరినీ పిలుస్తున్నారు. సరే ఎవరికాళ్ళు ఊ అంటున్నారు కానీ ఎవరు పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ పత్రి గారు అడిగారని సరదా పడుతున్నారు కానీ ఆయన ఎదురుకుండా చేయలేవని చెప్పలేక అంటున్నారు కానీ ఎవరు ఉత్సాహంగా చెప్పట్లేదు. సరే నేను అదంతా గమనించి నేను పత్రి గారిని అడిగాను, సార్ నేను పోటీ చేస్తానంటే ఆయన అండ్లూరు అంటూ ఒక 4-3 సార్లు పిలిచారు. కానీ ఆయన అట్లా 3 సార్లు పిరమిడ్ పార్టీ గురించి వెస్ట్ గోదావరి వచ్చారు. నేను ఏ నియోజకవర్గంలో అయితే పోటీ చేస్తానో ఆ నియోజకవర్గంలో వేరే వ్యక్తిని ఆయనే పెట్టేవారు. అట్లా 3 సార్లు జరిగింది. వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు ఉండేవారు కదా, ఇంకోళ్ళు పెట్టారు. అయినా నేను ఆఖరి నేనే పోటీ చేశాను. నేనే 2004లో ఎలక్షన్లో కలెక్ట్ చేశాను. సో అది 2004 విషయం. పత్రి గారు అప్పుడు ఏం చెప్పారంటే, ఒరే బుర్ర నేను పెడతాను, పని మీరు చేయండి అని చెప్పాడు. సో అందుకని నేను అప్పటి నుంచి నేను అక్కడ ఏం జరుగుతుంది కదా, పత్రి గారు ఏం చెప్పారో అది చేయటమే నేను నేర్చుకున్నాను. అది ఈ రోజుకి జిల్లాలో ఎవరు పోటీ చేస్తారో వాళ్ళందరినీ నిలబెట్టడం చేయటం ఇదంతా కార్యక్రమాలు అప్పటి నుంచి జిల్లా అంతా తిరిగి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ కాండిడేట్లను ప్రతిసారి అన్ని సార్లు కూడా నేను జిల్లా అంతా తిరిగి పెట్టడం జరిగింది. ఈసారి ఎలక్షన్లో పత్రి గారు అయితే అప్పుడు 3 సార్లు జరిగింది. అందరికీ చెప్పి నేను అందరినీ ఏం చేయమని ఆఖరిని ఏ నియోజకవర్గం ఖాళీ ఉంటే ఆ నియోజకవర్గంలో నేను వెళ్ళి ఒకరోజు ముందు వెళ్ళి నా నియోజకవర్గంలో నామినేషన్ వేసేవాడిని. ఈసారి నేను అందరినీ నియోజకవర్గాలు నిలబడుతున్నాను. వాళ్ళందరూ చెప్తున్నారు, వెంకటేశ్వర గారు ప్రతి ఒక్కళ్ళు ఏదో క్వశ్చన్లు వేస్తున్నారు, మా నామినేషన్ తీసుకోవటం లేదంటే, అరే అంత చేయని ఈజీరా బాబు మీరు అందరూ ఏంటని మళ్ళీ చెప్పేవాడిని. అలాగే చేశాను. కానీ ఈసారి నేను 4 సెట్లు నామినేషన్ వేసాను. ఫస్ట్ టైం చేశాడు వాడు ఏదో వంక పెట్టి ఆపేశాడు. రెండోసారి కూడా చేశాడు. మూడోసారి కూడా నాకు ఇప్పుడు భీమవరం ఇట్లా ప్లేసుల్లో కూడా ఎంపీగా ఎలక్షన్స్లో నామినేషన్లు వేశారు. వాళ్ళు ఆన్లైన్లో చేశారు. సో వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళందరూ నామినేషన్లు ఓకే అయినాయి కాబట్టి వాళ్ళు కలెక్టర్ దగ్గర వేశారని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నేను 2 నామినేషన్లు వేయటం జరిగింది. సో అప్పుడు నాతో వచ్చిన అబ్బాయి కూడా చెప్పాడు అతనికి, ఏమంటే మేము భీమవరంలో మేము వేసాము, మిగతా ప్లేసులు వేసాము, అక్కడ అన్నీ ఇదే నామినేషన్ అక్కడ ఓకే అయింది, ఇక్కడ మీరు ఎందుకు ఓకే చేయట్లేదు, మేము కలెక్టర్ రిపోర్ట్ చేస్తామని నరేంద్ర అని అతను చెప్పాడు. సో నాకే ఈ పరిస్థితి జరిగింది. సరే 4 సార్లు నేను నామినేషన్ వేయాల్సి వచ్చింది. సో అయినా నేను నామినేషన్ వేయటం జరిగింది. జిల్లా అంతా తిరిగి మళ్ళీ పాంప్లెట్లు పంచిపెట్టడం చేయటం. ఈసారి కూడా నాకు పిరమిడ్ పార్టీ అందరూ సహకరించారు. సో రాఘరావు గారితో సహా మా జిల్లాకు వచ్చి ఎవరి క్యాండిడేట్ అంటే వాళ్ళకు వచ్చి సాలువా కప్పి వెళ్ళి ఇవ్వడం జరిగింది. కళాధర్ రెడ్డి గారు కానీ జయనారాయణ గారు కానీ మరి వీళ్ళందరికీ సహకారం జెండాల కాడి నుంచి నెక్స్ట్ పాంప్లెట్ల వరకు పిరమిడ్ పార్టీ సహకారం ఇచ్చింది. దాన్ని సద్వినియోగం చేయాలి కాబట్టి మేము ఈ ఇంతకుముందు ఎలక్షన్స్లో ఒక వ్యక్తి పెట్టుకోగలిగితే పెట్టుకునేవాడు, లేకపోతే లేదు. అతనే ఏదో పాంప్లెట్లు 10 మందిని తీసుకెళ్ళి పంచిపెట్టేవాడు. సో ఈసారి మటుకు మాత్రం పోటీ చేసిన 10 నియోజకవర్గాల్లో కంపల్సరీగా 2 ఎంపీ మా మిగతా 8 ఎమ్మెల్యేలు అందరూ ఆటోలు పెట్టి ప్రతి గ్రామ స్థాయిలోకి పిరమిడ్ పార్టీని తీసుకెళ్ళారు. అది సో ఇప్పుడు అట్లా గ్రామాల్లో మన పిరమిడ్ పార్టీ ఉన్న విషయం అందరికీ తెలియజేయగలిగాం ఈసారి. అది ఇంతకుముందు మామూలుగా ఒక పిరమిడ్ పార్టీ ఉందంటో ఎలక్షన్స్లో వెళ్ళటం నామినేషన్ చేయటమే కానీ అట్లా గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా మన ఆటోతో పాంప్లెట్లు పంచడం అనేది ఈసారి జరిగింది. ఈసారి అద్భుతంగా చేసాం. నెక్స్ట్ వీళ్ళు అన్నట్టు ఇక్కడి నుంచి శాకాహారాలు జరిగిన
అట్లానే ఏ కార్యక్రమం జరిగినా పిరమిడ్ పార్టీ తరపున చేస్తామని వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కడ ఆదేశిస్తే అక్కడ మేము అలాంటి కార్యక్రమాలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ జై పిరమిడ్ పార్టీ, జై పిరమిడ్ పార్టీ, జై పిరమిడ్ పార్టీ అంటే పత్రిగారి పార్టీ అనే మేము ఈ రోజుకి నినాదం అదే. పిరమిడ్ పార్టీ అంటే పత్రిగారి పార్టీ అది. సో అలాగా పత్రిగారిని ఈసారి జనాల్లోకి అలా తీసుకెళ్ళగలిగాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇక మనం జిల్లాల వారీగా ముందుకెళ్ళడానికంటే ముందు ఆనంద్ ప్రసాద్ గారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని పత్రి గారు భౌతికంగా లేనప్పుడు కొద్దిగా నాకు భయం అయితే ఉండదు, అది అందరికీ తెలుసు. కానీ ప్లాన్డ్గా వెళ్ళాలి, ఆలోచనతో వెళ్ళాలి, కొద్దిగా స్లోగా అడుగులు వేయాలి అనుకున్న సమయంలో ఆనంద్ ప్రసాద్ ముందుగా చక్కటి నిర్ణయం తీసుకొని ధర్మ మహాచక్రాలు అనే కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించి తెలంగాణ ఎన్నికలని పూర్తి చేసి మళ్ళీ తద్వారా ఆంధ్రప్రదేశ్లో అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఎప్పటికప్పుడు తను పిరమిడ్ పార్టీ కోసమే పత్రిగారితో కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే నాకు కొంతమంది గురించి పత్రిగారు పర్సనల్గా చెప్పారు. ఒక హుజురాబాద్లో ఎంఎస్సి చదువుకున్న అనిల్ అనే అబ్బాయి తర్వాత ఆనంద్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పారు. వీళ్ళిద్దరూ పిరమిడ్ పార్టీ కోసమే పిఎస్ఎస్ఏ మూమెంట్కి వచ్చారు, వీళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇదే అని. కాబట్టి వారి ఆనంద్ ప్రసాద్ గారి ఈ ఎన్నికల్లో వారి యొక్క అనుభవాన్ని, ఎందుకంటే తన ఈసారి ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. అయితే సారు ఇదే ప్లేస్లో 2019లో చెప్పడం జరిగింది, నువ్వు ఢిల్లీ వెళ్ళాలయ్యా, పార్లమెంట్లో అడుగు పెట్టాలయ్యా అని అడిగాడు. నేను ఈసారి కూడా చెప్పాను నువ్వు వెళ్ళాలి ఆనంద్ అని. కానీ నెక్స్ట్ టైం ఆనంద్ పార్లమెంట్లో అడుగు పెట్టకపోతే నేనే తలకాయ తీసేద్దామని డిసైడ్ అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జై పిరమిడ్ పార్టీ, జై పిరమిడ్ పార్టీ, జై పత్రిజీ పార్టీ. పత్రిజీ పార్టీ, పిరమిడ్ పార్టీ మనందరి పార్టీ. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరి పార్టీ ఏదో ఒక రోజుకి అది జరుగుతుంది. పత్రిజీ ఈ పార్టీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నేను అర్థం చేసుకుంది, ఈ భూమి మీద చివరి మానవుడు బుద్ధుడు కావాలి, చివరి జంతువు రక్షించబడాలి. ఎప్పుడైతే అధికారికంగా ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు, శాకాహారులు అయినప్పుడు మాత్రమే అది జరుగుతుంది అని పూర్తి స్థాయిలో నమ్మి పిరమిడ్ పార్టీ పెట్టడం జరిగింది. మరి పత్రిజీ ఆశయం, పత్రిజీ యొక్క లక్ష్యం నెరవేరుతుందా లేదా? మనకి ఓట్లు ఎన్ని వచ్చినాయి, మనం ఎన్ని సీట్లు నిలబడ్డాం అనేది కాదు. కానీ మన లక్ష్యం ఆధ్యాత్మికవేత్తలు, శాకాహారులు, పాలకులు కావాలి. భారతదేశానికి ప్రధానమంత్రి శాకాహారి, ఆధ్యాత్మికవేత్త. అలాగే రాష్ట్రపతి ఈరోజు అబ్దుల్ కలాం దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి ఆధ్యాత్మికవేత్త, శాకాహారులు. మరి ఈరోజు అధికారికంగా రాష్ట్రపతి భవన్లో ఒక శాకాహారం, మాంసం కానీ మద్యం కానీ అక్కడ ఎలో అనేది లేదు, అది చట్టం చేసేశారు. ఇలాంటి పరిస్థితులు అక్కడ పైన జరిగింది అంటే కింద వరకు జరుగుతుంది. మరి గ్రామ సర్పంచ్ అనేవాడు ఒక ఆధ్యాత్మికవేత్త, శాకాహారి కావాలా వద్దా? మన దేశానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి అయితే సరిపోద్దా? అందరూ కావాలా? మనం ఎవరికి విభేదం లేదు, ఎవరికి వ్యతిరేకం కాదు, మనకి ఎన్ని ఓట్లు వస్తాయని కాదు. ఇక్కడ 300, 400, 100, 200, 500 ఓట్లే వచ్చినాయి. అంటే నిలబడ్డమే గెలవడం. మనం నిలబడ్డ వాళ్ళందరం గెలిచేసాం. అదేవిధంగా నేను 725 మందిని గెలిపించా ఈసారి ఎంపీగా పోటీ చేసి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ 300 మందినో 200 మందినో గెలిపించారు, డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ప్రలోభాలకు లోను చేయకుండా, సంక్షేమ పథకాలు లేకుండా మనం
స్వచ్ఛందంగా ఆధ్యాత్మికవేత్తలు, శాకాహారులు, పాలకులు కావాలని మన మొట్టమొదటి నినాదం అందరినీ శాకాహారులుగా చేయడం కోసమే. వాళ్ళు శాకాహారులు కారని తెలిసి మిమ్మల్ని శాకాహారం చేస్తాము అని మీ ముందుకొచ్చి మీ దగ్గరికి మేము ఓటు అడగట్లేదు ఎవరిని. ఇక్కడ ఎవరు ఓటు అడగలేదు. అడగకుండానే మనకు ఓట్లు పడినాయి. ఇంకొకటి ఏమని చెప్తున్నామంటే, మీకు నచ్చిన వాళ్లకు ఎవరైతే సమర్థులో వాళ్ళకు ఓటేయమని చెప్తున్నాం. మాకు ఓటేయమని మనం చెప్పట్లేదు. కానీ ఓట్లు వేయమని డబ్బులు ఇచ్చారు ఎంతోమంది. వాళ్ళకు ఫేమ్ ఉంది, నేమ్ ఉంది, అయినప్పటికీ ఒక పద్ధతి దీన్ని పెట్టుకొని కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు మారట్లేదని ప్రజలకు అనుగుణంగా మారుతున్నారు తప్ప, పిరమిడ్ పార్టీ ఆ మొదటి రోజు ఏ సిద్ధాంతం పెట్టుకుందో ఈ రోజు వరకు అదే సిద్ధాంతంతో నడుస్తుంది. ఈ భూమి మీద ఎప్పటికీ అలాగే నడుస్తుంది. ప్రపంచాన్ని మార్చడం కోసం మనం వచ్చాం కానీ ప్రపంచానికి అనుగుణంగా మారడం కోసం రాలేదు. కొంతమందికి అర్థం కావట్లేదు. అది చివరి క్షణంలో మనం 7 రోజులు 10 రోజులు మనం పనిచేసాం. మనం పార్టీ పరంగా పిఎస్ఎస్ మూవ్మెంట్ అనేది 5 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. పిఎంసి ప్రతిరోజు పనిచేస్తుంది. కానీ పిరమిడ్ పార్టీ వారం రోజులే పనిచేసింది. వారం రోజుల్లోనే 700 ఓట్లు సంపాదించామంటే అది కూడా 5-10 మందితో. 10 మంది 7 రోజుల్లో 700 ఓట్లు వచ్చినాయి అంటే అదే 1000 మంది 1000 రోజులు పనిచేస్తే ఎన్ని ఓట్లు వస్తాయి? వస్తాయా రావా? అడగకుండానే సాధించగలం. నేను చెప్తున్నా ఇక్కడ సభాముఖంగా, నెక్స్ట్ పార్లమెంట్లో నేను ఉంటాను. అదే ఛాలెంజ్తోని నేను పనిచేస్తున్నా. పని చేయకుండా ఫలితం రాదు. మనం కేవలం మనం మాత్రమే కాదు, మన వెనక పెద్ద నెట్వర్క్ పనిచేస్తుంది. మనకు కనపడకుండా ఎంతోమంది పనిచేస్తున్నారు, అది నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే పైనున్న మాస్టర్లు, పైనున్న దేవతలు, మనం ఏదైతే ముక్కోటి దేవతలు అనుకోవచ్చు, మాస్టర్లు అనొచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ ఈ భూమి మీద ప్రపంచం అంతా కూడా శుభంగా సంతోషంగా ఉండాలనే కదా కోరుకునేది ఎవరైనా. అలా ఉండాలంటే ఏ జీవి చంపబడకూడదు. ఆ చంపబడకుండా ఉండాలని ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి సహకారం అందిస్తారు. కానీ మనం పనిచేయాలి కదా. మనం పనిచేస్తే వస్తుంది తప్ప పని చేయకుండా ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? పత్రికారు ఒక సందర్భంలో అడిగారు, నేను చెప్పానని ఏది జరగదు, మీరు పనిచేస్తే వస్తుంది. 10% పని చేయండి, 100% మనకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరం పని చేద్దాం. పిరమిడ్ పార్టీ అనేది లాస్ట్ మినిట్లో, ఎందుకంటే పత్రికారు అందరూ ఒకటే అనుకున్నారు. కానీ ఈ రోజున అర్థం కావట్లేదు, ఎన్ని సంవత్సరాలు అయినా కానీ. మరి అర్థం కానప్పుడు ఏం చేయాలి? పిఎస్ఎస్ మూవ్మెంట్ కానీ, పిఎంసి కానీ, మిగతా ఎన్ని వర్గాలు ఉన్నాయో, ఎన్ని మనకు ఈ యొక్క సొసైటీలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అందరూ కూడా ఒకటే అనేది అందరూ నమ్మేదే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి పార్టీలు, ఎవరి యొక్క పరిస్థితులు వాళ్ళకున్నాయి, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకున్నాయి. కానీ సత్యమే వజయితే, సత్యం గెలుస్తుంది. ఎప్పుడు గెలుస్తుంది? కృష్ణుడు గెలుస్తుందని కూర్చోలేదు, ఇంట్లో గెలిపించాడు, ధర్మం కోసం యుద్ధం చేశాడు. మనం కూడా ఈరోజు ధర్మయుద్ధం చేయాలి. ప్రతి వాళ్ళు ఆ క్షేత్రభూమిలోకి వచ్చి పనిచేయాలి, ఆ ధర్మ ప్రచారం చేయాలి. చేసినప్పుడు మాత్రమే అది సాధించబడుతుంది. ఈ ఎలక్షన్లో కంటెస్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మరి వారి వెనక ఉండి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి, అలాగే ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సో ఇక్కడ ఈ ఎలక్షన్స్లో వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించినటువంటి గుంటూరు శంకర్రావు గారిని వారి యొక్క ఈ సందర్భంగా జరిగిన వారి యొక్క అనుభవాలని అందించవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఎంతో గొప్ప రోజు. పత్రిజీ యొక్క ఆశయం ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా మనం నిర్వర్తించిన వాళ్ళము. పత్రిజీ యొక్క లక్ష్యము ధ్యాన జగత్తు, పత్రిజీ యొక్క లక్ష్యము శాకాహార జగత్తు, పత్రిజీ యొక్క లక్ష్యము పిరమిడ్ జగత్తు. ఇవి 3 నెరవేరాలి, పరిపూర్ణం కావాలి అంటే. ఆత్మజ్ఞానులు పరిపాలకులకు అయినప్పుడు మనం అందరం కూడా చెప్తూ ఉంటాం, పెద్దవాళ్ళందరికీ ధ్యానం చెప్తా ఉన్నామండి, పిల్లలకి ధ్యానం నేర్పించాలి, స్కూల్ ఏజ్లోనే ధ్యానం నేర్పించాలి అని మనం అందరం మాట్లాడుతూ ఉంటాం. కానీ విద్యార్థులకి విద్యాలయాలకు వెళ్ళినప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వట్లేదండి, పర్మిషన్ లెటర్ తీసుకురమ్మంటున్నారండి,
లేకపోతే మీ సర్టిఫికెట్లు తెమ్మంటున్నారండి, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. అంటే మనం ధ్యానం నేర్చుకొని మనం ధ్యానం చెప్తా ఉన్నా కానీ ఆ ధ్యానానికి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఒక ఆత్మజ్ఞాని, ఒక బ్రహ్మజ్ఞాని పరిపాలకుడైతే ఒక జీవో తీసుకొస్తాడు. ఈ భారతదేశంలో ఉండే అన్ని విద్యాలయాల్లో ధ్యానం కంపల్సరీ అని ఒక జీవో వచ్చింది అనుకోండి, ధ్యాన జగత్ అవుదా? కాబట్టి ఎవరైనా చాలామంది అనుకుంటున్నారు, మొన్న ఎన్నికలప్పుడు చాలామంది మాట్లాడింది ఏంటంటే మేము జ్ఞానం మాస్టర్సం కానీ మేము పార్టీ మాస్టర్సం కాదు, మేము ధ్యానం చెప్తాము, మేము జ్ఞానం క్లాసులు చెప్తాము, కానీ మేము పార్టీలో పని చేయము అని చెప్పారు. అంటే వాళ్ళు 20% పత్రిజ యొక్క లక్ష్యంలో ఉన్నట్టు కానీ 100% పత్రిజ యొక్క లక్ష్యం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నట్టు కాదు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే ఈ నినాదం జనంలోకి తీసుకెళ్తా ఉందో, ప్రభుత్వాన్ని దగ్గర తీసుకెళ్తా ఉందో, ప్రభుత్వం ఆ నినాదాలన్నిటినీ తెలియకుండానే అమలు చేస్తూ ఉంది. దానిలో ఈరోజు ఇందాక మాధవి మేడం గారు చెప్పినట్టు రాష్ట్రపతి భవన్లో ఈరోజు మద్యం మాంసాన్ని నిషేధించి పూర్తి శాకాహారాన్ని మాత్రమే అందించడమే పిరమిడ్ పార్టీ యొక్క విజయంగా భావించాలి. పిరమిడ్ పార్టీ నినాదం అది. అట్లాగే నూతన విద్యా విధానం ప్రకటించబడతా ఉంది ఈ సంవత్సరంలో. దానిలో ప్రతి ఒక్కరికి విద్యార్థుల నుంచే ధ్యానం అనేది కంపల్సరీ చేసే పరిస్థితి కూడా వస్తూ ఉంది. అంతేకాకుండా లేటెస్ట్గా 2-3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, మన యొక్క మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో బిచ్చగాళ్ళు అనేది ఎవరైతే ఉన్నారో అది పూర్తిగా నిషేధించబడుతుంది పిరమిడ్ పార్టీ ద్వారా. వాళ్ళకి సమున్నతమైనటువంటి అవకాశాలు కల్పించి వాళ్ళు గౌరవంగా జీవించే విధంగా పిరమిడ్ పార్టీ చేస్తుందని పిరమిడ్ పార్టీ ప్రణాళికలు ఏదైతే ఉందో, ఈరోజు గవర్నమెంట్ కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు, వారికి ఆహారాన్ని ఇవ్వాలి, వాళ్ళ జీవనోపాధికి ఏదైనా సరైన అవకాశాలు కల్పించాలి అనే నినాదం ఈరోజు ప్రభుత్వం కూడా ప్రకటించింది. అంటే పిరమిడ్ పార్టీ నినాదాలే ప్రభుత్వ నినాదాలుగా మారుతూ ఉన్నాయి. అందుకోసమే పత్రిసార్ చెప్పారు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలి, ప్రతి బ్యాలెట్ పేపర్ మీద పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఉండాలి, మన యొక్క సింబల్ ఉండాలి. ఏమవుతుందంటే అది ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంది, పబ్లిక్లో క్రియేట్ చేస్తూ ఉంది, అధికారుల్లో క్రియేట్ చేస్తూ ఉంది, రాజకీయ నాయకుల్లో క్రియేట్ చేస్తూ ఉంది. అది ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. కాబట్టి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఎవరెవరైతే పోటీ చేశారో వారందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియచేస్తూ నా గురించి కొద్దిగా చెప్తాను. నేను 2002లో ధ్యానంలోకి వచ్చాను. 2004లో ఎన్నికలు వచ్చినాయి. 2003లో ట్రెక్కింగ్ పెట్టి తిరుమలలో సారు అక్కడ ఆ ట్రెక్కింగ్లో నాగతీర్థం అనే చోట ఆ పెద్ద పొట్టు ఉంటే ఆ పొట్ట మీద కూర్చొని పిరమిడ్ పార్టీ మీటింగ్ చేయటం జరిగింది. అడవిలో తిరుమలలో నాగతీర్థంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మీటింగ్ పెట్టి ఎన్నికలు వస్తూ ఉన్నాయి 2004లో, మనం అందరం సిద్ధం కావాలి, మరలా మనందరం కూడా పోటీ చేయాలి అని చెప్పినప్పుడు ఆ రోజు నేను చాలా ఉత్సాహపడ్డాను. సరే ఓకే నేను కూడా చేద్దాం అనుకున్నా. ఎప్పుడైతే పిరమిడ్ పార్టీ తరపున చేయాలనుకున్నామో, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మన సొసైటీలోనే కాదు ఇంట్లో కూడా వ్యతిరేకత వస్తుంది. మా ఇంట్లోనే వ్యతిరేకత వచ్చింది. నువ్వు పోటీ చేస్తావంటే నేను బావిలో దిగుతాను అంది మా ఆవిడ. నేను కావాలా నీకు పార్టీ కావాలా అంది. నువ్వే కావాలే, నువ్వు ఉంటే నేను ఇంకోసారైనా పోటీ చేస్తానని చెప్పేసి అప్పుడు నేను పార్టీ తరపున పోటీ చేయకుండా గుంటూరులో పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో మంగళగిరి నుంచి మేమందరం వెళ్ళి ఫ్యామిలీలు వెళ్ళి అక్కడ మేము ప్రచారం చేయడం జరిగింది. 2004లో పాంప్లెట్లు పంచి ప్రచారం చేయడం జరిగింది. తర్వాత 2009లో నేనే మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు వెలగపూడి లక్ష్మణరావు గుంటూరు ఎంపీగా, నేను మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు 2014లో వచ్చినప్పుడు మరి మంగళగిరి ప్రాంతం నుంచి ఎస్సీ క్యాండిడేట్స్ 3 కావాల్సి వస్తాయి గుంటూరు నుంచి. గుంటూరు జిల్లాలో మనకి ధ్యానులు మామూలుగా అందరూ ఉన్నారు కానీ ఎస్సీలో మనకి ధ్యానులు లేరు, ఉన్నోళ్ళలో పోటీ చేసేవాళ్ళు లేరు. వాళ్ళందరినీ ఎంపిక చేసుకొని 3 స్థానాల్లో మనం అసెంబ్లీ స్థానాల్లో పోటీ పెట్టడం జరిగింది. తర్వాత వచ్చేసరికి 2019 వచ్చేసరికి మొత్తం గుంటూరు జిల్లాలో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు అన్నింటినీ కూడా పోటీ చేయించడం జరిగింది.
మరి ఈసారి వచ్చేసరికి మరి 21 అసెంబ్లీ వచ్చినాయి. అంతకుముందు 18 ఉండి ఇప్పుడు 3 పార్లమెంట్ అయింది. ఒక గుంటూరు జిల్లా 3గా విభజన చేశారు. ఒకటి గుంటూరు పార్లమెంటు, 2 బాపట్ల పార్లమెంటు, 3 పల్నాడు నరసరాపేట పార్లమెంటు, 3 పార్లమెంట్లకి క్యాండిడేట్స్ని వేయటం. అలాగే ఒక్కొక్క పార్లమెంట్కి 7 అసెంబ్లీ, 21 మంది అసెంబ్లీ సభ్యులను కూడా పూర్తిగా కంప్లీట్గా మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ జిల్లాలో లేనటు విధంగా గుంటూరు ఓల్డ్ దానిలో మొత్తం 3 పార్లమెంటు, 21 అసెంబ్లీ కూడా మొత్తం పోటీ చేశామండి. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారం రోజులు 10 రోజులు మనం సిద్ధపడితేనే ఇంతమంది వస్తే ఇక్కడి నుంచి 5 సంవత్సరాల పాటు కానీ మన వాళ్ళందరిలో కానీ చైతన్యం తీసుకురాగలిగితే, ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అనే నినాదాలు ఇస్తున్నాం. కానీ 4వ స్తంభం అయినటువంటి అత్యంత మూల స్తంభం అయినటువంటి తత్వవేత్తలు, ఆత్మజ్ఞానులే పరిపాలకులు జగత్ కావాలి అనే నినాదాన్ని ఈ రోజు నుంచి ప్రతిరోజు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ప్రతి ధ్యానం క్లాసులో కూడా చెప్పాలి. ధ్యానం క్లాసులో ధ్యాన జగత్తు చెప్తా ఉన్నాం, శాకాహార జగత్ చెప్తున్నాం, పిరమిడ్ జగత్ చెప్తున్నాం. తత్వవేత్తలు, ఆత్మజ్ఞానులే పరిపాలకులు జగత్తు కోసమే పత్రిజీ ఈ భూమి మీదకి వచ్చారు. సత్యయుగ స్థాపన కోసమే 1,44,000 మంది పిరమిడ్ మాస్టర్స్ వచ్చారనే విషయాన్ని నిరంతరం మన అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. అలాగే మరి ఎంతోమంది ఆర్థికంగా సహకరించారు. ముఖ్యంగా పిఎస్ఎస్ఎంలో ముఖ్యంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా అనేక కారణాల వలన, ఆర్థిక కారణాలు అయి ఉండొచ్చు, రాజకీయ పరిస్థితులు అయి ఉండొచ్చు, వారితో ఉన్నటువంటి రిలేషన్స్ వలన ముఖ్యంగా బాధ్యులుగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా పిరమిడ్ పార్టీలో మేము ప్రత్యక్షంగా పనిచేయలేము, పరోక్షంగా మీకు సహకరిస్తామని చెప్పినప్పుడు మరి కొత్త వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా మరి డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు కూడా డబ్బులుండి ముందుకు రాలేకపోయినా మా దగ్గర డబ్బులు లేవు కానీ చేయాలని ఉత్సాహం ఉంది అని ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము అందరినీ కూడా నిలబెట్టాము. అలాగే పోయిన ఎన్నికల్లో 2.5 లక్షల పాంప్లెట్లు పంచామండి ఒక ఎన్నికల టైంలో. మరి 2.5 లక్షల పాంప్లెట్లు పంచాలంటే మనకి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? ఓ సంవత్సర కాలం అంతా ఎన్ని ర్యాలీలు చేస్తే, ఎన్ని ప్రోగ్రాంలు చేస్తే 2.5 లక్షల మందికి మనం నినాదాన్ని ఇవ్వగలుగుతాం, మన సబ్జెక్ట్ చెప్పగలుగుతాం. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మరి ఈ ఎన్నికల్లో మరి 2 లక్షల పాంప్లెట్లు మొత్తం పంచామండి మనం గుంటూరు జిల్లా వరకు. అంటే 2 లక్షల మంది దగ్గరికి ధ్యానాన్ని తీసుకెళ్ళగలిగాం, శాకాహారాన్ని తీసుకెళ్ళగలిగాం, ఆత్మజ్ఞానాన్ని తీసుకెళ్ళగలిగాము, పిరమిడ్ పార్టీని తీసుకెళ్ళగలిగాం. కాబట్టి మరి ఇప్పుడు అందరినీ తర్వాత సెషన్లో అందరినీ మనం పరిచయం చేసి వాళ్ళ అనుభవాలు కూడా మాట్లాడుకుంటాం. పిరమిడ్ పార్టీ తరఫున సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆల్వేస్ మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో పత్రి గారు మహిళలకి ఎప్పుడూ ముందు పీట వేశారు. అదేవిధంగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో మహిళలు అంతే ఉత్సాహంగా పనిచేశారు. ఎవరైతే కొంచెం ఆగిన వాళ్ళని కూడా ఇంట్లో నిద్రపోనీయకుండా నిద్రలేపి పనిచేయించడంలో ఎప్పుడు కూడా నాట్ ఓన్లీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, మన సత్యవాణి గారు అని మీ అందరికీ తెలుసు, నేను వానెక్క అని పిలుస్తాను. ఆవిడ 3 జిల్లాలకు కాను తన వంతు బాధ్యతను పూర్తిగా తీసుకొని అందరితో చక్కగా కోఆర్డినేట్ చేసి అక్కడ శ్రీకాకుళం అవనివ్వండి, విజయనగరం అవనివ్వండి, విశాఖపట్నం అవనివ్వండి, ఇవి చేస్తూ మిగతా వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నారు. వారు ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు వారి యొక్క అనుభవాన్ని, అనుభూతిని మనందరితో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ మహిళలుగా ఇక్కడ ఇద్దరే కనబడుతున్నాం కానీ వెనకాల చాలా బలం ఉంది. ఎవరు తక్కువగా లేరండి. ఇక్కడ మన ఎదురుగానే చాలామంది ఉన్నారు. గలం వినిపిస్తే మన శైలజ కావచ్చు, ఖమ్మం శైలజ కావచ్చు, మరి రజిత కావచ్చు, మరి బోధన నుంచి పద్మజ గారు కావచ్చు, ఎంతోమంది మాస్టర్ మహిళామూర్తులండి. పిఎస్ఎస్ఎం అంటేనే 75% మహిళామూర్తులు అన్ని సేవలు చేస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా నా పేరు సత్యవాణి. గత 26 సంవత్సరాల నుంచి ఈ ధ్యాన కుటుంబంలోకి, మరి వసుదేవ కుటుంబంలోకి రావడం జరిగింది. మరి ముఖ్యంగా జగద్గురువు
విశ్వగురువు, మన పరమ గురువు, మన పూజ్య గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, వారి సతీమణి అయినటువంటి స్వర్ణమాల పత్రి గారికి, ఆ దంపతులిద్దరికీ గట్టిగా మన కర్తాలతో వినిపించాలండి. పార్వతీ పరమేశ్వరులాగా ఈ భూమి మీద నడయాడే నారాయణలా, లక్ష్మీనారాయణలాగా ఆ ఉంటూ ఒకరు ముందుకు వచ్చారంటే, ఈరోజు సార్ చెప్పినట్టుగా రాఘవరావు సార్ కూర్చున్నారు ఎక్కడంటే వెనకాత పద్మా మేడం ఉన్నారు. మాధవి కూర్చుని మనకు ఎప్పుడు మాధవి చెల్లె కనబడుతుంటుంది. వెనకాతలు ఉన్న ఆ పురుషులు గారు ఎంతో సేవ అందిస్తే, కామేశ్వరరావు గారు నా వెనకాతల ఉన్నారు, నా కుటుంబం ఉంది కాబట్టి ఈరోజు ఏ పనినైనా అవగలేగా చేయగలుగుతున్నాం అండి. ఇది అందరికీ అర్థమైన విషయమే ఇది. అలాగే ముఖ్యంగా పెరుబడి పార్టీ దానిలో ఎప్పుడు 25 సంవత్సరాల నుంచి నాకు ముందు ధ్యానం చేసిన తర్వాత ఫస్ట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ధ్యాన ప్రచారం చేయడం. వితిన్ 1 or 2 monthsలో అంత ఇష్టంగా నేను బయటకు వెళ్ళడం, 10 మందికి 5 మందికి చెప్పాలనిపించేది. అది అప్పటికి రెండోది. తర్వాత ధ్యాన ప్రచారం అయిపోయిన తర్వాత శాకాహార ర్యాలీలు చేయాలని చాలా ఉత్సాహం వచ్చిందండి. ఆ ఫేజ్ కూడా అయ్యింది కొన్ని సంవత్సరాలకి. తర్వాత పిరమిడ్ పార్టీ అంటూ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వర్క్ మాత్రమే నా ఆఖరి శ్వాస వరకు, ఈ భూమి మీద నా ఆఖరి శ్వాస వరకు దీన్ని నేను నించోవడం వరకే కాదండి. ఈ నించున్న ఈ మూమెంట్ని ఎలా తీసుకెళ్ళాలి దాంట్లో ఎప్పుడు వెన్నంటి ముందు నుంచి అన్ని రకాల ధన్ అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వస్తూ ఉంటాము 20 సంవత్సరాలు బట్టి. అది చాలా చిన్న విషయం అయ్యిందండి అప్పుడు. కానీ ఈసారి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో నించోవడం అనేది, ఎవరైనా ప్రతినిధులు నించోబెట్టడం అనేది అది చాలా గొప్ప విషయం అండి. రాజకీయాల మీద చాలా ఎనలేని గౌరవం, భక్తి నాకు పెరిగింది కదా చెప్పాలంటే. ఏ పార్టీ అయినా కానివ్వండి, అది పవన్ కళ్యాణ్ కానివ్వండి, జగన్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, మనం చాలా సింపుల్గా మాట్లాడేస్తాం. నోరు ఉంది కదా అని. నోరు కదా, నోటు నాలుగుకి దుమ్ము లేదంటారు, నరం లేని నాలుగు అంటారు. అది ఎంత సింపుల్గా మాట్లాడతామో ఏ పనైనా బరిలోకి అంటారు. మన ఏంటి పార్టీ భాషలో మనకి బరీ లేదు, గిరి లేదు, ఇక్కడ పోటీ అసలే లేదు. ఇక్కడ మనం ఎవరికండి పోటీ? మనకు ఎవరైనా సాటి రాగలరా? ఆత్మజానులు కాగలరా? మనం ఎవరికి పోటీ కాదు, సాటి కాదు. అందుకే మన ప్రతినిధులు అన్నాం. మనం వాళ్ళందరూ పార్టీ అభ్యర్థులు అంటారు. వాళ్ళు బాబు మాకు ఓటేయండి, ఒక్క అవకాశం ఇవ్వండి, ఈసారి చేసి చూపిస్తాను చెప్తారు. మనం ఒక్క అవకాశం మనకు సరిపోదు. ఎప్పటికీ కూడా లాస్ట్ మనిషి అయ్యే వరకు ఆధ్యాత్మికవేత్తలు, పరిపాలకులు కావాలి, ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి. మరి సత్యవంతులు, ధర్మపరులు, సంఘ సంస్కర్తలు, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. మనం నాట్ ఓన్లీ పిఎస్ఎస్ఎం గుర్తుంచుకోండి. పిరమిడ్ పార్టీ అంటే ఓన్లీ పిఎస్ఎస్ మూమెంట్ వ్యక్తులే వస్తారు అనుకోకండి. ఎంతోమంది సంస్థలు ఈరోజు మేము ఒక 10 సంస్థలు కలిసి ఉంటాం. మేము రామకృష్ణ మిషన్ కలిసాం, రామచంద్ర మిషన్ కలిసాం, బ్రహ్మకుమారిని కలిసాం, జైన్ సంస్థలను కలిసాం, సత్యసాయి సంస్థలను కలిసాం. ఒక 5-6 సంస్థలు కలిస్తేనే అది ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఎందుకమ్మా మాకు ఇన్ని సంవత్సరాలు మీరు చెప్పలేదు, మీరు ఎప్పటి నుంచో మాకు పరిచయమే కదా. ధ్యానం చెప్పారు, ర్యాలీలు చేశారు, క్లాసులు చెప్పారు, మేము వచ్చాము ఎన్నో క్లాసులకి. మెయిన్ ముఖ్యంగా 2-3 సంస్థలు చెప్పాయి ఈ విషయం అండి. బ్రహ్మకుమారీసు, జైన్ సంస్థ వాళ్ళు, రామచంద్ర మిషన్ వారు, ఇంకా రమణ మహర్షి భక్తులు కానీ, మేము కొన్ని సంస్థలు కలవడానికి టైం సరిపోలేదండి మాకు. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు మన మెడిటేటర్స్ కాకుండా బయట వాళ్ళు ఎన్ని చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారంటే, మీరు అప్పుడప్పుడు దయచేసి కనబడడం కాదమ్మా, ఈ 5 సంవత్సరాలు జనాల్లో కనబడండి. ఎన్నో అద్భుతమైన వాల్యుబుల్ విషయాలు మనకు తెలియజేశారు. ఇది అందుకే ఇక మీద 25 years అయిపోయిన తర్వాత, ఈ సిల్వర్ జూబ్లీ తర్వాత ఒక చక్కటి ఆధ్యాత్మిక ఒక టర్నింగ్ పాయింట్ తీసుకుంటుందేమో అనిపించింది. జగద్గురు ఒక రూపంలో ఉంటే ఒక వరకే మీకు అర్థమై ఉంటుంది, కానీ రూపం ఎప్పుడైతే లేదో అనంతం అయిపోయిందండి. ఒక శక్తిలాగా, వ్యక్తి కాదు, మహాశక్తిని మనం చూసాం. కానీ పిరమిడ్ పార్టీ ప్రతినిధులు కూడా మీరు చాలామంది వ్యక్తులుగా చూస్తున్నారు. ఆనంద్ ప్రసాద్ అనో, వెంకటేశ్వర గారు, వాని వీళ్ళ మీద కొన్ని వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉండొచ్చు మీకు. కానీ ఎప్పుడు పిరమిడ్ పార్టీ ప్రతినిధులు అంటే వ్యక్తులు చూడకండి, ఆ వెనకాతలున్న మహాశక్తిని చూడండి. ఎందుకంటే ఇది పరమ గురువులు మండలి చేత ఆవిర్భవించిన పార్టీ. దీనికి ఎంతమంది తెలుసండి మీకు ఆ విషయం? పత్రిసారి ఆవిర్భవించిన పార్టీ ఇది. లేదా మాధవి గారో, జక్కా రాఘవరావు గారో, కంచి రఘురాము గారో, ఇది కేశవరాజు గారో అప్పటికప్పుడు అనుకొని పార్టీ ఏదో ఫలాపేక్ష ఆశించి చేసిన పార్టీ కాదు ఇది. పత్రిసారికి వచ్చిన పరమ గురువు మండలి నుంచి వచ్చిన మెసేజ్ని తీసుకొని పరమ గురు మండలి చేత ఆవిర్భవించిన పార్టీ ఇది. మరి గట్టిగా పిరమిడ్ పార్టీ జిందాబాద్, 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 జిందాబాద్. ధర్మం పార్టీ, యోగుల పార్టీ, ధ్యానుల పార్టీ, ఆత్మజ్ఞానుల పార్టీ, ఆధ్యాత్మికవేత్తల పార్టీ, సంఘ సంస్కర్తల పార్టీ, మా ఖమ్మం శైలజ చెప్పినట్టు సంస్కారవంతమైన పార్టీ. పిరమిడ్ పార్టీకి ముందు ఖమ్మం పిరమిడ్ పార్టీ గుమ్మం అంటానండి. ఈసారి అయితే మాత్రం
పెరుగుడిపాటికి ఎన్నిసార్లు గురువు ఉన్నప్పుడు ఒక లెక్క, గురువు లేనప్పుడు ఆ కుటుంబాన్ని నడపడానికి ఒక బలం కావాలి. మనం ఎలాగైతే మనం ఎక్కడ హైదరాబాద్ పెరుగుడికి మనం విజయభాస్కర్ అనుకుంటాము, మరి జక్కా రాఘవరావు అనుకుంటాం, పెద్ద రకంగా ఒక తీసుకున్నట్టు అందరూ స్తబ్దుగా ఉన్న టైంలో నేను హాయిగా అమెరికాలో ఉన్నానండి, ఇంకే పనులు లేవులే. మా అమ్మాయి చెప్పొచ్చాను డిసెంబర్ ధ్యానభాచక్రం కూడా వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను 3 నెలలు పట్టంటే మా అమ్మాయి నమ్మలేదు అసలు. నువ్వు ఎప్పుడైనా ధ్యానభాచక్రం కూడా వెళ్ళకుండా ఉన్నావు అమ్మాయి 26 సంవత్సరాలు బట్టి, నువ్వు చిన్నదంటే వెళ్ళిపోతా కానీ ఆ టైంలో చాలా టికెట్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, నువ్వు వెళ్ళకుండా ఉంటావో మాట నేను వెళ్ళని చెప్పాను కానీ చెప్పాను. ఎప్పుడైతే పెరుగుడిపాటి తెలంగాణ మొదలయ్యిందో దానికి ముందు నుంచి ఇంకా అక్కడి నుంచి ఖాళీగా ఉన్నాను కదా, రోజు ఆ తెలంగాణ మీటింగ్లోకి వస్తూ చక్కగా అవన్నీ వింటూ ఎంత ఆనందం పడ్డానంటే అండి, ఇది కదా నా పని. నేను మోటాములు సర్దేసి వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి 2 నెలలు అయ్యేసరికల్లా 3 విషయాల మీద వచ్చేసానండి. ఫస్ట్ పెరుగుడిపాటి, సెకండ్ మనకి మరి సార్ యొక్క మూవీ తీస్తున్నారు, డాక్యుమెంటరీ మూవీ తీస్తున్నారు. మన గురువు మూవీ తీస్తున్నారంటే మనం ఉండకపోతే ఎలా అవుతుంది, దాంట్లోని ఏదో చూసినట్టు చేసినట్టు ఆ పరిసరాల్లో ఉండాలి మనం. మూడవది మనకు ధ్యాన మహాయాగం, ధ్యాన మహాచక్రం, అందులో అందరూ కలుసుకుని గొప్ప పండుగని ఎలా మిస్ చేసుకుంటామండి. అక్కడ టీవీలో చూస్తే కిక్ వస్తుందా, రాదు కదా, అందుకని రావాల్సి వచ్చింది. నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మార్చిలో ఎలక్షన్ అని, ఆ చూడండి ఎంతవరకు తీసుకొచ్చిందో. అలాగే అక్కడ నుంచి ఉండి నా యొక్క చిరు సహాయం, మా తమ్ముడు ఎలాగానే రాఖీ పండుగ అంతా అయిపోయింది, ఒక పని ఉంటే చేస్తే అయిపోయింది. మా చెల్లి చెప్పింది మా తోటికోళ్ళని రాఖీ కడితే ఒక $100 ఇచ్చారండి. ఫస్ట్ $100ని పెరుగుడిపాటి ఖమ్మానికి, ఎందుకంటే ఫస్ట్ పెరుగుడి పాంప్లెట్ కావాలి మనకి. ఒక $100 ఇంకో తమ్ముడు ఇచ్చాడు, ఒక 100 తెలంగాణ ఎలక్షన్కి ఇచ్చి ఆ 100 ఆంధ్ర ఎలక్షన్ దాచారండి. అంటే ఒక సోదరు యొక్క ఏ పని చేసినా ఒక మంచి కోతరు. ఇప్పుడు నేనేం కోరుతున్నాను ఎక్కువ, సత్యమేవ జయితే ధర్మో రక్షిత. మనం వేరే లక్ష్యాలు పెట్టుకోక్కర్లేదు. ఇక్కడ పత్రిజీ మహాలక్ష్యాల్ని నిర్దేశించేసి వెనక నుండి ప్రోత్సహిస్తూ పైనుంచి చక్కగిస్తూ దశ నిర్దేశించి అన్నీ చేస్తున్నాడు. మనం నడడానికి ఏం కష్టం అండి. ఒక వ్యక్తి శక్తిగా 40 సంవత్సరాలు శ్రమిస్తే, ఇంత మహాప్రపంచాన్ని సృష్టిస్తే మరి ఎంతమంది ఉన్నారు, 1,44,000 మంది అన్నారు అప్పుడు, ఇప్పుడు దాటే ఉంటారు ఇప్పటికి. అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇది నాది కాదు, అది నాది కాదు. ఒక చెట్టుకు పూసే పువ్వులు చెట్టు అవుతాయా కాదా, కొమ్మలు దానివి కాదా అండి. రూట్స్ ఒకటే మనం అండి, ఫ్రూట్స్ మనం కాదంటే ఊరుకుంటారా మీరు? ఫ్రూట్స్ తినేస్తున్నారు కదా. మరి రూట్స్ ఎక్కడి నుంచి వచ్చే, పత్రిసారి యొక్క మహావృక్షం అది. ఆ మహావృక్షం ఏదైతే చెప్పిందో అన్నీ మనవే అనుకొని ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మరి పెరుగుడి పార్టీ ఆఫ్ ఇండియా నుంచి శాకాహార ర్యాలీలు అందరూ చేస్తున్నారు, ధ్యానాలని ఎంతోమంది పంచుతూ ఉన్నారు. ఇంకా కిక్ ఎక్కలేదండి మనకి. 2011లో స్వచ్ఛ భారత్ ర్యాలీలు చేసి ఒక 3 సంవత్సరాలు చేసి ఆగిపోయాం మేము. కానీ ఈ స్వచ్ఛ భారత్ అనేది మరి నరేంద్ర మోడీ గారికి పెట్టినప్పటికే మన సార్ ముందుగానే పెట్టారు చూడండి. ఎక్కడ అంటే అన్నీ కూడా ఆయన మహాత్ముడికి ఏదని చెప్పారంటే జరిగే తీర్తాయి. స్వచ్ఛ భారత్నే పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి క్లీన్లీనెస్ ఇస్ ద గాడ్లీనెస్, మరి పరిశుభ్రతే దైవత్వం అని దాన్ని ఈసారి స్వచ్ఛ భారత్ ఈ సంవత్సరానికి ఒక 3-4 టార్గెట్స్ పెట్టుకొని అందరం పార్టీ యొక్క అధ్యక్షులు మనకు ఉన్నారు. మరి దాని వెనకాతలు ఉన్న మహారథులు ఉన్నారు. మరి జక్కా రాఘవరావు గారు ఏమి, కంచి రఘురాఘం, కేశవరాజు సార్ ఏంటి, మరి శివరామ్ గారు ఏంటి, మరి మారు శివప్రసాద్ గారు ఏంటి, ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. అందరికీ కాస్త అనుభవాలు ఉన్నాయి. మన మహిళామూర్తులు ఉన్నారు, ఎంతో అన్నలు తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి అందరు కలిసికట్టుగా ఈ 5 సంవత్సరాల పత్రిజీ లక్ష్యాన్ని గట్టిగా పెరుగుడి జగత్తుని నిర్మించుకున్నట్టే, ధ్యాన జగత్తుని నిర్మించుకున్నట్టే మరి ఆనంద జగత్తుని పెరుగుడి పార్టీ ఆఫ్ ఇండియాని కూడా మనం చూపిద్దామండి. ఈసారి ఎక్కువ ఓట్లు వచ్చాయనుకోండి మనం కాస్త బద్దకించి అయిపోతామని పెరుగుడి పార్టీ ఎంపీగా 882 ఓట్లు వచ్చాయండి. నా సంఖ్య 18, 882 కూడా 18 అండి. దాన్ని 80,000 ఓట్లు అనుకోవచ్చు, నేను 8 లక్షల ఓట్లు అనుకోవచ్చు, కానీ నేను 882 ఓట్లను మాత్రమే అనుకుంటాను. ఎందుకంటే దాని ముందు ఇంకా వెళ్ళాలి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరున. ముఖ్యంగా శ్రీకాకుళం 3 చెప్పిన ఒక్కసారి, వాళ్ళు ఇంకా రాలేదు, శ్రీకాకుళం విజయనగరం రాలేదు. విశాఖపట్నం మాస్టర్స్, అనకాపల్లి మాస్టర్స్ వస్తున్నారండి. మరి శ్రీకాకుళం మాస్టర్స్ అనివార్య కాలం ఒక జ్వరం వచ్చింది, కొన్ని కారణాలు రాలేకపోయారు విజయనగరం మాస్టర్స్. మీ నోటి ద్వారా మా మాట చెప్పేయండి. విశాఖపట్నం మనం వచ్చేసారు, హైమావత్ గారు వచ్చేసారు. మరి ఆవిడ మాటల్లోనే మీకు, ఆవిడ బుద్ధి మాటలు మీకు తెలియజేస్తారు. వచ్చా ఇప్పుడు కాదన్నాను నేను, తర్వాతే మీ మాటలు తెలియజేద్దారు. కానీ ఓన్లీ శ్రీకాకుళం విజయనగరం కోసం ఒక్క మాట చెప్పమన్నారు కాబట్టి వాళ్ళందరూ శ్రీకాకుళం మాస్టర్స్ 4 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ నుంచి ఉన్నారండి. తిరుపతిరావు, మరి లక్ష్మణ్ అని, ఇంకా జగదీషు,
మరి మనకి బుడగట్టపాటి శివ యొక్క ఆధ్వర్యంలో, రమణ గారి ఆధ్వర్యంలో, సారథ్యంలో జయా మేడం, బిందు మాధవి శ్రీకాకుళం నుంచి మంచి టీం వర్క్ చేసిందండి. అన్ని రకాల సహాయ సహకారాలు అందించి అద్భుతంగా ఈరోజు పనిచేశారు వాళ్ళు. మరి విజయనగరం మాస్టర్స్ మరి గొట్ల రాజు గారు, అనంతరాజు గారు, ఇంకొక మేడం ఎంపీగా ఎమ్మెల్యేగా నించున్నారు. వాళ్ళు కూడా అద్భుతమైన విజయాన్ని సాధించారు చక్కగాను. మనం ఎవరికి పోటీ కాదు, సాటి కాదు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అక్క చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా అక్క మాట్లాడిన తర్వాత కొంచెం ఆగిపోతుంది, అంత సైలెంట్ అయిపోతాం. అంత గట్టిగా చెప్పగలుగుతుంది. ఆవిడ నమ్మిన సిద్ధాంతం కోసం, ఎందుకంటే మనం అందరము నమ్మాము, ఒక అడుగు వెనక ముందో ఉన్నాము, అందరిలో అవే భావాలు. కానీ ఆవిడ మాట్లాడుతున్నప్పుడు మనం అందరం లోపల నుంచి ఇన్స్పైర్ అవుతున్నాం, ఎందుకంటే మన లోపల కూడా అదే ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండి చక్కగా కోఆర్డినేట్ చేసినటువంటి, ఎందుకంటే ఎప్పటికప్పుడు శేఖర్ మనకి ఎప్పటికప్పుడు ఎలా క్యాండిడేట్స్ని ఇక్కడ పెడుతున్నాము, ఏం చేస్తున్నాము అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చాడు. మనం ఎలక్షన్లో జరిగిన అనుభవాలు, ఇక్కడ నంబరింగ్ మనం ఎంతమంది నిలబడ్డారు అనేది మాత్రం చెప్తాము, నంబరింగ్ అక్కర్లేదు. దయచేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేయడం అనేది చాలా నాకు భాగ్యంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎటువంటి రాజకీయాల్లో, కుటుంబాల్లో కానీ ఆ వాతావరణంలో కానీ పెరిగిన వాడిని కాదు. కానీ నా జీవితంలో జరిగిన కొన్ని పెను మార్పులు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఉన్న ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ వాస్తవంగా ధ్యానంలో రాకపోయినట్లయితే, ఆ నాన్ వెజ్ తింటూ ఉన్నట్లయితే ఏ విధమైన ప్రణాళిక వీళ్ళుంటుందో మనకి తెలియదు. కానీ ఈ రోజున నా జీవితంలో ఒక 22 సంవత్సరాల వయసులో ధ్యానం తెలుసుకుని, ఎంతో మా ఇళ్లలో నాన్ వెజ్ పెడుతుంటే అది కాదని చెప్పేసి ఆ 1 అవర్ ధ్యానం తర్వాత మా చెన్నకేశ్వరరావు గారి పిరమిడ్లో 1 అవర్ ధ్యానం చేస్తే నా జీవితంలోంచి పూర్తిగా హింసతో కూడుకున్న ప్రవృత్తి ఏదైతే ఉందో అది ఆ రోజునే వదిలేసి, ఆ రోజు నుంచి గుడ్డుతో సహా అహింసా మార్గంలోకి వచ్చినందుకు, ఆ మార్గాన్ని తీసుకొచ్చినందుకు బ్రహ్మర్షి పత్రిజీ గారికి కానీ, ఇక్కడ ఉన్న మా కృష్ణా జిల్లా ఫౌండర్ జక్కా రాఘురావుకి కానీ, మాకు ఆ రోజున ఆ సెంటర్ ఇచ్చి మా అందరినీ దగ్గర చేర్చి ఒక తండ్రి లాంటి పాత్ర వహించిన చెన్నకేశ్వరరావు గారు కానీ, అప్పుడు ఆయన ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్, ఆయనకి కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కానీ ఎంతో, మా తండ్రి గారి దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. మా అమ్మగారు అయితే పుట్టు మోగావిడి, మాటలు రావు ఆవిడికి. అలాంటి కడుపును పుట్టాను నేను, 2వ వాడిగా పుట్టాను. ఎంతో అంటే నా జీవితంలో చూస్తే, నా జీవిత ప్రణాళిక చూస్తుంటే అంత టోటల్గా కూడా మా అమ్మగారికి మాటలు రాకపోయేసరికి నాకు తల్లితో ఎటువంటి కమ్యూనికేషన్ లేదు, సైకిల్ చేయడం తప్ప. మాకు ఇప్పుడు మా అమ్మమ్మ పెంచేది. దానివల్ల నా లైఫ్లో ఏం కోల్పోయినాయంటే ఆడవాళ్ళతో ఎలా వ్యవహరించాలనేది విషయం తెలియదు నాకు. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే, ఎందుకంటే తల్లితో ఉంటేనే కదా తెలిసేది. తల్లితో సహచరం లేదు నాకు. అమ్మమ్మ ఎంతసేపటికి ఏం చేస్తుంది, ఏం పెడదామా అని చూస్తుంది. అమ్మమ్మే తల్లిలా సాడింది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు 2007లో ధ్యానంలోకి వస్తే 2008లో నా తండ్రి కూడా బాడీ వెకెట్ చేశారు. చూడండి ఆ పిల్లవాడికి ఎలా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బ్రహ్మర్షి పత్రి గారే ఒక తండ్రి తాను తీసుకున్నారేమో అనిపించి, అప్పటి నుంచి కూడా దాదాపు 16 సంవత్సరాలు ఆయనతో ట్రావెల్ చేసిన ఏనాడు కూడా ఎంత చిరాకు పెట్టినా, ఎంత చేసినా, ఎప్పుడో తప్పని సందర్భాల్లో ఒక్క సందర్భంలో తిట్టారు తప్ప ఏనాడు ఒంటి మీద చేయలేదు. నా గురువు ఒక తండ్రిలాగే తీసుకొచ్చారు. ఎందుకంటే నేను మర్చిపోను, ఎందుకంటే పత్రిక దగ్గరికి వెళ్తే కొడతారు, ఏదో పడితే చాలా భయపెట్టేవారు. కానీ సొంత తండ్రిలాగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవారు. ఆయన కూడా ఆ విధంగా హక్కు చేర్చుకున్నారు. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఎన్నికల్లో ఏదైనా సరే ఒక మనిషి, పత్రిక గారు ఒక సందర్భంలో ఒక విషయం చెప్పారు, పూర్తిగా ఆధ్యాత్మికత మీద ఆధారపడకూడదు. గుర్తుపెట్టుకోండి, 50% ఆధ్యాత్మికంగా ఉండాలి, 50% ప్రాపంచకంగా ఉండాలి. 2 వెరవేసి 100% అవుతాయని ఖమ్మం కాస్మిక్ వ్యాలీలో పత్రిక గారు నాకు చెప్పిన విషయము. ఏదైనా సరే పూర్తిగా
100% ఒకే దాని మీద ఆధారపడకూడదు మనిషి. 50% ఆధ్యాత్మికంగా, 50% భౌతికంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. అలాగే ఈ ఎన్నికల్లో ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నప్పుడు, అంటే పత్రికారు బాడీ వికెట్ చేసి రేపు జూలై 24కి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ అన్ని వింగులు నడుస్తున్నాయి. కానీ పార్టీ పరంగా దాన్ని ఎవరో ముందు అందరూ ఉన్నారు. పత్రికారితో తిరిగిన వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాలు ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, మోసపోకుమా అని సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, మోసపోకుమా అని ఎప్పుడు కూడా ఎదురు చూడొద్దు. అందుకనే పత్రికలు ఏ రోజున కూడా నేను నీ గురువుని కాదు అని చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. నీ శ్వాసే నీకు గురువు. ఎందుకంటే ఒక గురువుతో ఆ యొక్క మమేకం అయిపోతే పత్రికలు వివర్షణ ఎలా ఉండేదంటే, ఒక సందర్భంలో నువ్వు నావాడు అని దగ్గర తీసుకునేవాడు, ఇంకో సందర్భంలో ఎవడరా నువ్వు అనేవాడు. ఎందుకంటే అటాచ్మెంటు చూపించాడు, డిటాచ్మెంటు చూపించాడు, గుర్తుపెట్టుకోండి. అంటే నువ్వు ఆధారపడాల్సింది ఎవరి మీద? నీ మీద నువ్వే అని గుర్తుపెట్టుకోండి. అలాంటి సందర్భంలో ఎన్ని ప్రెజర్స్ వచ్చినా తెలంగాణలో నేనున్నాను అని చెప్పేసి ఆయన కర్తవ్యం ఆయన నెరవేర్తించాడు. కాబట్టే మనకంటే ముందు ఎలక్షన్స్ వచ్చినాయి. కాబట్టే ఇన్ని ప్రెజర్స్ వచ్చినా ఆయన 90 మందిని రెడీ చేశారు తెలంగాణలో. ఇది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఆయన కృషి చెప్పలేను. ఇందుకు ఉన్నారు అందరూ. కానీ ఏదేమైనా సరే పిరమిడ్ పార్టీ తరఫున కంటెస్ట్ చేసి తీరాల్సిందన్నారు. 90 మందిని రెడీ చేశారు. కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల 29 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. అంటే తెలంగాణలో మనం గెలిచాం, ఓకే. కానీ అదే విషయంలో మన శివప్ప గారు ఈరోజు రాకపోయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా పిరమిడ్ పార్టీ ఆగకూడదు, పిరమిడ్ పార్టీ ఆగకూడదు అని పదే చెప్తుండేవారు నాతో. అదే దేవస్థానం నేను ఇద్దరం కలిసాము. ఆ తర్వాత ఇదంతా ప్రణాళిక ఏర్పడింది. కానీ వాస్తవంగా ఈసారి ఎలక్షన్లో ముందుకు వెళ్ళినట్లు అయినప్పుడు ఎన్నో విషయాలు నాకు తెలిసినాయి పర్సనల్గా. ఒక్కొక్క సందర్భంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు సారు మేమందరం వెళ్ళినప్పుడు ఆర్గనైజ్ సెక్రటరీగా నువ్వు ఉన్నావు కదా, నీకు నామినేషన్ పత్రాలు పూర్తి చేయడం వచ్చా అని అడిగారు ఒక్కోచు. నాకు రాదు అని చెప్పి, ఎందుకంటే 2019లో నేను ఎంపీగా నామినేషన్ చేశా, ఇంకా పూర్తిగా దానికి సంబంధించిన డేటా నా దగ్గర లేదు. కానీ ఈ ఎలక్షన్లో ఈస్ట్ గోదావరిలో కానీ దగ్గరుండి 4 నామినేషన్లు వేసేసరికి ఆ పేపర్లన్నీ స్క్రూటీ చేయడం అవన్నీ ఎలా ఉంటాయో చూస్తే నాకు పూర్తిగా 100% కూడా నామినేషన్ ఏ విధంగా వేయాలి అనేది అనుభవం వచ్చేసింది. ఎవడి మీద ఆధారపడాల్సిన పని లేదు, పని చేస్తేనే నీకు వస్తుంది. ఎందుకు చెప్తానంటే ఇలాంటి విషయాల్లో ఇంకొక విషయం కూడా తెలిసింది. ఎలక్షన్ కోడ్ ఉంది. ఏముంది? ఎలక్షన్ కోడ్ ఉంది. ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటాం? ర్యాలీలు చేస్తుంటాం, నువ్వు మాంసం తినద్దు, శాకాహారమే తీసుకోవాలి. కానీ ఎలక్షన్ కోడ్లో పిరమిడ్ పార్టీ తరపున నువ్వు మాంసం తినద్దు అని చెప్పడానికి మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది, తెలుసుకోవాలి. ఎందుకంటే ఇందాక ఎలక్షన్ కమిషన్కి లోబడే ఏ పార్టీ అయినా ఉంటుంది. అంటే మన రాజ్యాంగం మనకే తెలియదు. కాకపోతే మరి ఏం చెప్పాలి అంటే శివప్ప గారు వైజాగ్లో ఒక పార్టీ చెప్పారు, రక్తపు చేతులకి పరిపాలించే హక్కు లేదు అని చెప్పుకోవచ్చు కావాలితే. చూసారా? అంటే ఏంటంటే భారత రాజ్యాంగం ఏ విధంగా ఉందే మనకే తెలియదు, ఏ విధంగా పొందుపరిచారో మనకే తెలియదు. కొన్ని విషయాలు విశ్లేషిస్తే ఆ రోజు మొదటి ప్రధాని నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా వ్యవస్థని చేశారంటే ఆశ్చర్య వేస్తుంది. కొన్ని విషయాలు తెలిసినాయి నాకు ఈ పరంగా. రాజ్యాంగం ఏ విధంగా పొందుపరిచారు, నువ్వు ఏ విధంగా ఇరుక్కుపోయి ఉన్నావు మనకే తెలియదు. ఎందుకంటే చిన్నప్పుడు ఒక మాట అన్నారు స్కూళ్ళలో మా మాస్టర్, ఇప్పటికే గుర్తుంది నాకు. ఇలాగే అసెంబ్లీ చేస్తే ఎండి ఎవరో వచ్చేవారు ఇన్స్పెక్షన్ చేయడానికి. 1000 మంది పిల్లలు ఉంటే అందరిని లేచి నువ్వేమవుతావు అని అడిగితే ఒకటి కలెక్టర్ అవుతాను, ఒక లాయర్ అవుతాను, ఒక డాక్టర్ అవుతాను అని చెప్పాడు. కానీ ఏ ఒక్కడు రాజకీయ నాయకుడు అవుతాను చెప్పినోడు లేడు మా యొక్క తరంలో. ఎందుకంటే పిల్లలు అలా తయారు చేస్తున్నాం. వాడికి రాజకీయం ఎందుకు? వాడికి ఇప్పుడు చదువు ఎందుకు? ఏదో 2 లక్షలకో 1 లక్షకో ప్యాకేజీ కోసం, అంతే తప్ప దాంట్లో ఎంత జ్ఞానం ఉంది, ఎంత మన జీవితానికి ఉపయోగపడుతుంది ఎవరికైనా ధ్యాస ఉందా? ఇక్కడే ఉన్నారు ఒక ఎగ్జాంపుల్, 10th క్లాస్ కూడా చదవని ఒకనొక వ్యక్తి జక్కా రాఘవరావు గారు. కానీ ఒక కలెక్టర్ వచ్చి సన్మానం చేశారు ఒకనొక టైంలో. అంటే ఎంత నాలెడ్జ్ తీసుకున్నాడు ఆయన.
ఎంత నాలెడ్జ్ తీసుకున్నాడు. చదువుతో సంబంధం లేదు, నాలెడ్జ్ ఇంపార్టెంట్, నాలెడ్జ్కి పెద్ద పెట్టి. ఇప్పటికీ ఏదైనా బుక్ కరెక్షన్ చేయాలంటే ఆయన దగ్గరిగా తీసుకెళ్తాం. తెలుగు పండిట్ ఆయన పులి స్టాపులు కామాలతో సహా సరిదిద్దుతాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? 25 సంవత్సరాలు పత్రికారితో కలిసి సావాసం చేస్తే వచ్చింది. మరి మనకెందుకు రాదు? మనకెందుకు రాదు? నీ రాజ్యాంగం ఎలా ఉందో నీకు తెలియదు, మరి ఇంకెలా ఉంటావు? ఒక ఊర్లో ఒక విషయం చెప్తాను మీకు. ఒక ఊర్లో ఒక దొంగ పడ్డాడు. ఆ దొంగ పక్క ఇంట్లో పడ్డాడు కదా, నువ్వు ఊరుకుంటే నీ ఇంట్లో పడతాడా? ఆ దొంగ మొదటి రోజే ఆ ఇంట్లో పడ్డప్పుడే ఊరందరూ ఏకమై దొంగని బయటికి పంపించినట్లయితే, శిక్ష చేసినట్లయితే నీ ఊరు సేఫ్గా ఉంటుందా లేదా? ఇట్లా దొంగ పడతాడు అని చెప్పేసి నువ్వు ఒక వ్యవస్థని చక్కగా రూపొందించుకుంటే నీకు సేఫ్టీ ఉంటుందా లేదా? కానీ ఈరోజు భారతదేశంలో ఎవడెవడు వచ్చి పరిపాలన చేస్తున్నాడో, నీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా మారిపోతుందో నీ ఊహ కూడా అందదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆ విధమైన ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పటి నుంచే గనక నువ్వు ఎలక్ట్ కాకపోతే, ఏదైతే ధర్మ సంస్థాపన కోసం ఆ రోజున శ్రీకృష్ణుడు 5 పాండవులను పెట్టుకుని 100 మంది కౌరవుల్ని మట్టి గడిచాడు, ఈ రోజున నువ్వు గనక ఆ ప్రణాళిక వేయకపోతే రేపొద్దున నీ పిల్లలకి భవిష్యత్తును ఊహించలేవు. ఎందుకంటే నేను ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఉండను. ఇదే భారతదేశంలో 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. వాళ్ళని తరిమి కొట్టడానికి ఎవరిచ్చాడు బాధ్యత? అల్లూరి సీతారామరాజుకి. ఎవరిచ్చారు బాధ్యత? భగత్ సింగ్కి. ఎవరిచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్కి. ఎవరిచ్చారు బాల గంగాధర్ తిలక్కి. వాళ్ళు ప్రాణాలు ఒడిగడితే ఈరోజు స్వేచ్ఛావాయువు పీలుస్తున్నాను. తెలుసా నీకు? భారతదేశానికి ఎంత రక్తం చిందించారు వాళ్ళు, ఎంతమంది పోరాటం చేశారు. ఆ నొప్పి నీకు తెలియదు. నీకంటే 100 సంవత్సరాల ముందు జరిగింది. అది నీ దాకా వస్తే కానీ నీకు తెలియదు. ఆ విషయం గుర్తించి ఆనాడే సోక్రటీసు ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు కావాలని చెప్పాడు 2500 సంవత్సరాల క్రితం. ఆ మాట పొల్లు పోకుండా పత్రికా రూపంలో ఈ రోజున భూమి మీదకు వచ్చింది. ఈ యొక్క పార్టీని కనుక నువ్వు ఫామ్లోకి తీసుకురాకపోతే రేపొద్దున నీ తరాలు ఏ విధమైన ఆస్తులు ఇస్తావు, ఏ విధమైన భవిష్యత్తావు నీ ఊహ కూడా అందదు. ఇప్పుడే అంటే తక్షణ కర్తవ్యం నువ్వేమి చెయ్యాలి? నీ యొక్క సంసారం నువ్వు చేసుకుంటూ నీ బాధ్యతలు నువ్వు నివర్తిస్తూ 50% స్పృహతో కనుక మన రాజ్యాంగం ఏంటి, మన బాధ్యత ఏంటి నువ్వు చూసుకోగలిగితే నీ యొక్క భారతదేశం చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు పత్రికాల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎంత హాయిగా అనిపించాం, ఎంత సౌఖ్యాన్ని నువ్వు అనుభవించావు. మరి ఆ విషయం ఏమైంది అంటే ఆయన దగ్గర ఆ శక్తి ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది. మరి నీ దగ్గర గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అర్థమైందా? ఎందుకు చెప్తానంటే మన దాకా నొప్పి వచ్చేదాకా తెలియదు. అది జరిగి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఉపయోగం లేదు. ఆ రోజు అంతమంది స్వాతంత్ర పోరాటం చేశారు కాబట్టి ఈరోజు ఈ వ్యవస్థ ఈ విధంగా ముందుకు వెళ్ళింది.